तरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मालाङ्कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् काषायवस्त्रं गरदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांसुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यपाराशर्यः पर्वस्वरूपं विवृणोतु छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वैदेही सहितं सुरद्रुमदले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओं। जटिलं चीरवसनं दण्डकारण्यमाश्रितं मुनिवेशधरं ध्यायेत् अरण्ये काण्डमुत्तमे। నిన్నటి రోజు అరణ్యకాండని మనం ప్రారంభం చేసుకున్నాం. ఆర్తులై శరణు వేడి భగవంతుడి యొక్క రూపంలో సాక్షాత్కరించాడా అన్నట్లుగా యోగుల యొక్క దృష్టికి సాక్షాత్తుగా సగుణ సాకార పరబ్రహ్మ రూపంగానే కనిపించారు రామచంద్ర ప్రభు. వాళ్ళందరూ నమస్కారం చేశారు రామచంద్ర ప్రభు ఆ అరణ్య దండకారణ్యానిలో అడుగు పెట్టగానే. అయ్యా, మాకు తల్లివైనా మాకు తండ్రివైనా మాకు ప్రభువైనా అన్నీ నువ్వే స్వామి అన్నారు. అంతటి రామచంద్ర ప్రభు కూడా మీరు మమ్మల్ని రక్షించాలి, మీరు మా ప్రభువులై ఉన్నారు అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన కాదనలేదండి. చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమిటి అంటే, రాముడు అరణ్యవాసానికి వచ్చేశాడు కదా, మీరే మాకు ప్రభువులు, మీరే మాకు రక్షకులు అని ఋషులు కనుక అంటే దానిని రాముడు ఎందుకు అంగీకరించాడు అని. రాజ్యాధికారంలో ఉంటే ప్రభు అవుతాడు, అరణ్యానికి వస్తే ప్రభు ఎలా అవుతాడండి అని అడగచ్చు అందరూ. అయితే మనం కాస్త విచారణ చేయాలి రామాయణాన్ని. అందులో విషయాన్ని కనుక పట్టుకోకపోతే మనకి రాముడు అర్థం కాడు. అసలు దీనికన్నా ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటా ప్రశ్న? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, 4 ఆశ్రమాలు ఉన్నాయి. వివాహానికి పూర్వం విద్యాభ్యాసం నడిపేటటువంటి కాలం అంతా కూడా బ్రహ్మచర్యంలో ఉంటాడు. తరువాత ఏ ఆశ్రమం స్వీకరించాలి అన్నది నీ యొక్క విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది.
గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత మళ్ళీ నేను బ్రహ్మచారి ఆశ్రమంలోకి వెళ్తాను అండి అని వెనక్కి వెళ్తానంటే కుదరదండి. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థుగా వెళ్ళిపోయి అరణ్యాల్లో తపస్సు చేసుకోవడానికి మళ్ళీ నేను గృహస్థాశ్రమంలో ఇంక వస్తాను అంటే కూడా కుదరదు. ఈ మూడింటికన్నా డేంజర్ ఏమిటి? సన్యాసం తీసుకుని ఒకసారి మళ్ళీ నేను గృహస్థునవుతానంటే అస్సలు కుదరదు. వర్ణాశ్రమాలలో ఆశ్రమం మారిన తర్వాత మళ్ళీ వెనక్కాలకి రావడానికి ఉండదండి, అది అంగీకరించదు ధర్మశాస్త్రం. మరి రామచంద్ర ప్రభు నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చిరాజీన జటాధారి రామో భవతు తాపస. తల్లి కోరుకుంది 14 సంవత్సరాల కాలం పాటు రాముడు అరణ్యాలలో మునివేష సదృశుడై తాపసి వృత్తిని అవలంబించాలి. దానికి రాముడు కూడా ఆమోదముద్ర వేశాడు. అయితే రాముడు మరి అరణ్యవాసానికి వచ్చి వనవాసానికి వానప్రస్థై మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ గృహస్థాశ్రమంలోకి ఎలా వెళ్ళాడండి? ఆలోచించాలిగా మనం కూడా. అంటే ఇది విశేష ధర్మము అన్నారు. వనవాస దీక్షగా తీసుకున్నాడు 14 సంవత్సరాలు అంతే. దీక్ష అంటే పేరు గుర్తుపెట్టుకోండి, మనం దీక్ష తీసుకున్నాక కొన్ని రోజులు ఆ దీక్ష యందు నియమాలు పాటిస్తాం. ఆ రోజులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ వ్యవహారం అంతా మామూలే. అలాగా తల్లికిచ్చిన మాట కోసం తండ్రి గారు ఆ మాటని నిలబెట్టాలని 14 సంవత్సరాలే తల్లి కోరింది కాబట్టి ఆవిడ కోరిన వరానికి అనుగుణంగానే 14 సంవత్సరాలు ఆయన వనవాస దీక్షగా నడిపాడు. చూడండి, ఈ దీక్ష యందు కూడా మరి ఈయనకి రాజ్యాధికారం లేదు కదా అని మీరు ప్రశ్న అడగచ్చు. నిన్న చెప్పాడు రామచంద్ర ప్రభు మొన్న అయోధ్య కాండ మనం మాట్లాడుకుంటున్నప్పుడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణం వన్యానాం అహమపి రాజరాట్ వనే మృగాణం అన్నాడు. తండ్రి నిన్ను కేవలం భోగోపకరణాలు సిద్ధించగలిగేటటువంటి గ్రామాలు, పట్టణాలు, జనసంచారంతో కూడుకుని గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి వనాల వరకు మాత్రమే నిన్ను పరిమితం చేశాడురా. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గట్టిగా పట్టుకోవాలి. అంటే వనాలంటే ఏమిటి? ఫల సమృద్ధిని, ధాన్య సమృద్ధిని ఇచ్చేటటువంటి పంటలు, తోటలు మొదలైనటువంటి. దేని మీద రాబడి అనేటటువంటిది వస్తుందో ప్రభువుకి, ఆ రాబడికి సంబంధించిన మరీ గ్రామాలు, పట్టణాలు, వనాలన్నింటినీ కూడా ఏలుకోమని తండ్రి నీకు ఆజ్ఞ ఇచ్చాడు. కైక కూడా తన కొడుకుకి భోగం అనుభవించడానికే రాజ్యం కోరిందండి. సమస్త సముద్ర పర్యంతమైన భూవలయ చక్రాన్నంతటినీ కూడా ఇవ్వలేదు దశరథుడు. కేవలం మనుష్యులు, పట్టణాలు, గ్రామాలు, సంచారం జరిగే గ్రామాలను మాత్రమే భరతుడికి ఇచ్చాడు. ఇక అరణ్యాలకి వెళ్ళిపోరా తండ్రి అని కొడుకుకి చెప్పి ఈ వరణ్యవాస దీక్షలో మేమందరము కూడా పూర్వం నుంచి కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ కూడా ఈ భూమండలాన్నంతటినీ పరిపాలనిస్తున్నారు. ఇప్పుడు మా యొక్క భరతుడైనటువంటి నా తమ్ముడు, సోదరుడు ఈ వనాలన్నింటినీ చూసుకోమని నన్ను వినియోగించాడని వాలి దగ్గర చెప్తాడు కిష్కింధకాండలో. అంటే అర్థం ఏమిటి? నిజానికి తమ్ముడు ఏం చెప్పలేదు అలా చూసుకోమని. తమ్ముడు ఏమన్నాడు మొన్న? అన్నయ్య నేను నీ భృత్యుణ్ణి, అన్నయ్య నీ పాదాల మీద పడిపోతాను, నేను నీ దాసుణ్ణి, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అన్నయ్య నేను అన్నాడు. కానీ తమ్ముడు విలువని నిలబెట్టడం కోసం ఎందుకు? ఈ 14 సంవత్సరాలు అధికారం ఎవరిది? భరతుడిది. భరతుడి మనసులో ఉద్దేశం ఎలా ఉన్నా అది పక్కన పెట్టండి. తండ్రి ఇచ్చిన వరం ఏమిటి? భరతుడికి ఆ అధికారం దక్కాలి. కాబట్టి తమ్ముడికి ఆ విలువని ఇచ్చాడు.
అప్పుడు భరతుడి యొక్క ఆజ్ఞతో నేను ఈ యొక్క అరణ్యాలన్నింటినీ పరిపాలన చేస్తున్నాననే మాట ఉపయోగించాడు. నిజానికి భరతుడు ఇచ్చాడన్న మాట కూడా రాముడు వినియోగించక్కర్లేదు. కానీ సోదరుడి యొక్క అధికారాన్ని విలువని తండ్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు ధిక్కరించకూడదు కాబట్టి అతనికి ఇవ్వవలసిన విలువని ఇవ్వాలి కాబట్టి రాముడు ఆ ఉదాహరణ ఇచ్చాడు వాలి దగ్గర. కాబట్టి ఏమిటి అంటే అండి, ఇది కేవలం పితృవాక్య పరిపాలనం అనేటటువంటి విశేష ధర్మం అన్నారు. అందువల్ల చూడండి మీరు, వానప్రస్థుగా తాను వచ్చినా ఋషులందరినీ తాను కాపాడతానని మాటిచ్చాడు. మరి తాపస వృత్తి అన్నారు కదండి, అంటే ఇది కేవలం విశేషమైన పితృవాజ్ఞ కాబట్టి వన్య అరణ్యాలలో దొరికేటటువంటి ఆ యొక్క తినుబండారాలతో దేవతల్ని తృప్తిపరుస్తూ తాను తపస్సును కొనసాగిస్తూ తన ధర్మాన్ని తాను ఆచరించాడు. అందుకనే రాముడు వనవాసానికి వచ్చినా కవచం కట్టుకున్నాడు, ఖడ్గాలు ధరించాడు, బాణతూణీరాలు పెట్టుకున్నాడు, చేతిలో కోదండ ధనస్సును పట్టుకున్నాడు. అందువల్ల ఇది విశేష ధర్మము అన్నారు. విశేష ధర్మం అంటే ఏమిటి? కేవలం పితృవాక్య పరిపాలన నిమిత్తమే వచ్చాడు కానీ తాను తన ఆశ్రమ జీవితాన్ని మార్చేసుకుందామనే ఉద్దేశంతో అరణ్యంలోకి రాలేదు. మీరు నా మాటని సరిగ్గా పట్టుకున్నారో లేదో, లేకపోతే రాముడు చేసినటువంటి పని అధర్మం అని అనిపించవచ్చు మనందరికీ. లేకపోతే ఆశ్రమం మారడం వేరు, తండ్రి చెప్పాడని కొన్ని రోజుల పాటు దీక్షగా ఉండడం వేరు. అదవుతుందా మీకు? అందువల్ల తండ్రి గారి విశేష ధర్మాన్ని నిర్వర్తించడం కోసం దీక్షా కంకణధారి అయి 14 సంవత్సరాలు తపోనిష్టతో ఋషులు ఇచ్చేటటువంటి గొప్ప గొప్ప తపో ధనమైనటువంటి శక్తిని అంతటినీ తాను స్వీకరిస్తూ తాను కాస్త తపశ్శక్తిని సంపాదించుకుంటూ ఋష్యాశ్రమాలు దర్శనం చేస్తూ ఋషులకి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ, ఏ ఋషులైతే నిరంతరము యోగ సాధన యందు నిలుస్తూ పరమాత్మనే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పరమాత్మ ఎప్పటికైనా వచ్చి తీరతాడు. అదే రామచంద్ర ప్రభు యొక్క రాక. వాళ్ళకి అదే అదృష్టం. అందువల్ల మాకు తల్లైనా తండ్రైనా ప్రభువైనా అందరూ నువ్వే స్వామి. గర్గభాగవతంలో గర్గుడు చెప్పినట్లుగా నీ యొక్క సౌందర్య సాకార గుణ వైభవ రూపాలన్నింటినీ కూడా మేము సాకారంగా అనుభవించాలనుకుంటున్నాం, తృప్తి పొందాలనుకుంటున్నాం అన్నారు. సాకారంగా అంటే కనులకు కనిపించే విధంగా భగవంతుడు మన ఎదురుగుండా ప్రత్యక్షమైతే ఆయన యందు మన యొక్క ముఖాన్ని మన మనస్సుని పక్కకి తిప్పుకోలేకపోవడం. నిర్గుణ రూపం అంటే అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు, అన్నిటిలోనూ పరమేశ్వరుడే ఉన్నాడు, తనలో కూడా పరమేశ్వరుడే ఉన్నాడని తన యందు తాను రమించాడు ఆ భావనతో. కాబట్టి సయ్యా నువ్వే కరచరణాదులతో కదిలి వచ్చేటటువంటి మూర్తి స్వరూపంగా మా ముందు ద్యోతకం అయితే నీతో ఆ యొక్క ఆనందాన్ని, వైభవాన్ని, సుఖాన్ని అనుభవించాలని ఎవరికి ఉండదు స్వామి. అంటే ఏమిటి? పరమాత్మ సన్నిధి యందు కాలం గడపడం, పరమాత్ముడిని తలుచుకోవడం, పరమాత్ముడితో గొప్పదైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవడం. అంటే ఏ పనిలోనైనా భగవత్ సంకల్పంతో భగవంతుడి విభూతి కలవడం మాకు కావాలి. నువ్వు వచ్చావు కాబట్టి ఆ అనుగ్రహాన్ని అనుగ్రహించమన్నారు. రామో ద్విర్నభిభాషతే ఏకపత్నీ వ్రత. ఇక్కడ ఈ యొక్క దాంట్లో నేను ఏకపత్నీ వ్రతుడిని ఉన్నానయ్యా, వచ్చే ద్వాపర యుగంలో మీ అందరికీ సాకారమూర్తిగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తానన్నారు స్వామి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాసలీల అనే ఘట్టం ఉన్నది భాగవతంలో. రాసలీల అంటే ఏమిటండి? శ్రీకృష్ణుడు ఆ సమయానికి 7 ఏళ్ల కుర్రాడు. ఆ శ్రీకృష్ణుడి మీదకి గోపికలందరి దృష్టి కృష్ణుడి మీదే ఉండేది. దీన్ని చూసే దృష్టికోణం అందరికీ రావాలండి. యోగులు దర్శించారు.
అందుకనే శుకుడంతటి వాడు భాగవతం చెప్తూ గోపికలకి ఉన్నటువంటి భక్తి రావాలి ఎవరికైనా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా ఆ పనిలో కృష్ణుడితో మమేకమయ్యేవారు. వాళ్ళకి కృష్ణుడు కనిపించేవాడు ఏ పనిలో అయినా. అందువల్ల ఏమిటంటే అండి, పరమాత్మతో వాళ్ళ మనసు రమించేది ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళందరితో కూడా ఆయన కలిసి ఆ రాసక్రీడ కలపడం అంటే ఏమిటి, వాళ్ళ మనస్సుల్ని భగవత్ తత్వమునందు ముంచివేయడం, అమృతం అనేటటువంటి మనస్సునందు. అందువల్ల వాళ్ళు ఏ పనిలోనైనా కృష్ణుడు తప్ప ఆయన వాళ్ళకి వేరే వస్తువు కనిపించలేదు. అందువల్ల ఏంటంటే అండి, పరమాత్మ అనుగ్రహించారు ఈ ఋషులందరినీ. దండకారణ్యంలో తాపస వృత్తి జరుగుతున్నటువంటి ఋషులందరికీ కూడా భగవదానుగ్రహం లభించింది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ సాకారమూర్తిగా వచ్చి అనుగ్రహించాడు రామచంద్ర ప్రభు. కాబట్టి ఏమిటంటే అండి, విశేష ధర్మాలు వేరు, సామాన్య ధర్మాలు వేరు. రాముడి గుణాల గురించి చెప్తూ అయోధ్యకాండ ప్రారంభంలో విశేష ధర్మాల్ని సామాన్య ధర్మాల్ని కూడా తెలిసినవాడు రాముడు అన్నాడు వాల్మీకి. కాబట్టి విశేష ధర్మాలు ఉన్నాయే అవి కొంతమందికి అప్లై అవుతాయి, కొంతమందికి అప్లై అవ్వవు, వాడు ఉన్న పొజిషన్ను బట్టి. ఈ రెండు ధర్మాలు బాగా తెలిసిన వాటండి రామచంద్ర ప్రభు. అందుకనే రామాయణంలో రామచంద్ర ప్రభు నడిచిన మార్గం ఉందే అది అందరికీ ఆదర్శనీయమే. నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేదు. నీకు ధర్మ సంకటం వచ్చింది అంటే రామాయణం పుస్తకం తీ, రాముడు అక్కడ ఏం చేశాడో చూడు, నువ్వు అలా ఆచరించు, అది ధర్మం అవుతుంది. కాబట్టి ఏమిటంటే అండి, నిన్నటి రోజు అలాగా ఋషులందరికీ అభయాన్ని ఇచ్చాడు రామచంద్ర ప్రభు. తాను బయలుదేరాడు, కీకారణ్యంలోకి వెళ్ళాడు. కీకారణ్యాల్లోకి వెళ్తూ ఉంటే కీచురాళ్ల శబ్దం ఎక్కువ అయింది. భయంకరమైన మృగాలు సంచరించేటటువంటి వనంలో దదర్శ గిరిశృంగావం పురుషాదం మహాస్వరం గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోధరం. పర్వతాకార సన్నిభుడైనటువంటి ఒక వికృత రూపాన్ని పొందినటువంటి ఒక రాక్షసుడు కనిపించారు లక్ష్మణుడికి, రాముడికి, సీతాదేవి అలా చూస్తూ ఉండగా. వీడు ఎలా ఉన్నట్ట, పర్వత గుహలలాగా ఉన్నాయట. వాడి రెండు కళ్ళు గుంటలు పడిపోయి నెత్తురు ఊడుతున్నటువంటి పులి చర్మాన్ని కట్టుకున్నట్ట పైన. ఏనుగు చర్మాన్ని, నెత్తురు ఓడుతున్న ఏనుగు చర్మాన్ని అప్పుడే పులిని ఏనుగుని చంపాడు వాడు. వాటి తోలు తీసేసి ఏనుగు చర్మాన్ని నొడానికి, పులి చర్మాన్ని పైన వేసుకున్నాడు. వాడి చేతిలో ఒక శూలం ఉందిటండి. ఆ శూలానికి 2 తోడేళ్ళు, 3 సింహాలు, 4 పులులు, 10 చుక్కల లేళ్ళు, దంతాలు కలిగినటువంటి కొవ్వుతో ఉన్నటువంటి ఏనుగు యొక్క ముఖము గుచ్చబడి ఉన్నాయి. అంటే వాడి శూలం ఎంత పెద్దదిగా ఉందో చూడండి. వాడు ఆ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు, కాకలు వేసినప్పుడు ఈ జంతువులను తింటూ ఉంటాడు. వీళ్ళని చూడగానే పెద్ద ధ్వని చేశాటండి. సీతాదేవిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ సీతని తన చేత్తో పట్టుకుని పైకెత్తి తనతో పాటు తీసుకెళ్తున్నాడు. వీళ్ళ కేసి చూశాడు రాముడు కేసి. యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసి ధారిణౌ. ఏమయ్యా, మీరు మునుల్లాగా కనిపిస్తున్నారు. పోనీ మునివేషంలో ఉన్నవాళ్ళు తాపస వృత్తిలో ఉన్నారా అనుకుంటే చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, కవచాలున్నాయి, ఖడ్గాలున్నాయి. మీరున్నటువంటి వేషధారణకి, మీరు ధరించినటువంటి ఆయుధాలకి ఎటువంటి సంబంధము లేదు. ఎవరో మీరు చెప్పండి, లేకపోతే ఈ స్త్రీని ఇప్పుడే తినేస్తానన్నాడు. చూడండి, ఈ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధంగా కనిపిస్తోంది. ఎవరు మీరు? ఇయం నారీ వరారోహ మమ భార్య భవిష్యతి
ఈ స్త్రీ ఉన్నదే నేను ఈవిడ్ని తినేయడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తాను, పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధంలో చంపి మీ రక్తాన్ని తాగుతానన్నాడు. సీతాదేవి భయంతో సుడిగాలిలో దెబ్బతిన్న అరటి చెట్టులాగా భయపడిపోతుంది. రాముడు విరాధుడి చేతిలో ఉన్నటువంటి సీతాదేవిని చూశాడు. లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్ర ప్రభు, చూడండి, మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితం. అయ్యో, ఈ సాధ్వి నా భార్య సీత సుఖాలలో పుట్టి పెరిగి ఈరోజు ఈ విరాధుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క చేతికి చిక్కింది. లక్ష్మణ, అడవుల్లో ఇడుముల పాలు పడతామని ఊహించే మా పినతల్లి అయినటువంటి కైక ఇలాంటి వరాన్ని కోరుకుంది. నిజానికి ఆవిడ ఉద్దేశ్యం ఏమిటి అంటే మనం అరణ్యాలకి వెళ్ళడమే కాదు, అరణ్యాలలో మనం శరీరాన్ని విడిచిపెట్టేస్తాం ఇలాంటి రాక్షసవాద వల్ల అని కూడా ఆలోచన చేసింది. అందుకని ఏమిటి అంటే మన ప్రాణాలని కూడా ఆవిడ మట్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తోంది. నాకు రావలసిన రాజ్యాన్ని చేతికి రాకపోవడం కూడా దానివల్ల నాకు దుఃఖం లేదు. నా మనసులో తండ్రి గారిని దూరం చేసేసుకున్నానే అనే బాధ మాత్రం నాకు ఎక్కువగా ఉంది లక్ష్మణ, కుదిపివేస్తుంది. అంతకన్నా బాధ ఏమిటో తెలుసా ఈరోజు నాకు? సీత పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించే నా భార్య సీతని ఒక పరాయి వాడు వచ్చి చేత్తో తాకడం నాకు బాధను కలిగిస్తున్నదన్నాడు. శోకంతో కన్నీరు కార్చాడు రామచంద్ర ప్రభు. అన్నయ్య, లక్ష్మణుడు అంటున్నాడండి, నువ్వు దేవేంద్రుడి వంతటి పరాక్రమశాలి, నేను నీకు సేవకుడిగా పక్కన ఉండగా ఒక అనాథవలే ఎందుకన్నయ్యా బాధపడతావు? బాధపడద్దు. ఒకే ఒక్క బాణంతో నేను ఈ విరాధుడి యొక్క ప్రాణాలు తీసేస్తాను, అతడి రక్తంతో భూమిని తన దాహం తీర్చుకుంటుందన్నాడు. రామ, నేను భుజబలంతో ధనస్సును సంధించినటువంటి బాణంతో క్షణంలో ఈ దుష్టుడు నిహతుడవుతాడన్నాడు. తర్వాత ఆ రాక్షసుడి వైపు తిరిగాట లక్ష్మణస్వామి. కోభవన్ వనమభ్యేత్య చరిష్యతి యథాసుఖం. ఏమయ్యా, వనాల్లో వచ్చి ఇలా చేరి ఇలా సంచరిస్తున్నావు, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. వెంటనే ఈ రాక్షసుడు పలుకుతున్నట్ట లక్ష్మణుడికేసి, అధోవాచ పునర్వాక్యం నిరాధ పురయాన్ వనం ఆత్మనం పృచ్చతే బ్రూతం కవ్యువాం క్వ గమిష్యద. ఏమయ్యా, మీరు నన్నెవరిని అడుగుతున్నారు, అసలు మీరెవరో చెప్పండి అన్న. ఈ విరాధుడనే రాక్షసుడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వెంటనే చెప్తున్నారు, క్షత్రియో వృత్త సంపన్నో విద్ధినో వనగోచరో త్వాంతు వేదీతు మిచ్చావహ కస్తం జరసి దండకాం. మేము క్షత్రియులం, సచ్చరిత్ర కలిగినటువంటి వారం, వనాల్లో సంచరిస్తున్నాం, ఈ దండకారణ్యంలో నివసిస్తున్నటువంటి నిన్ను గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఇప్పుడు వాడన్నాడు, పుత్ర కిల జయస్యాహం మమ మాత శతహ్రద విరాధ ఇది మామాహు పృథివ్యాం సర్వరాక్షస. నేను జయుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క కుమారుణ్ణి, మా తల్లి పేరు శతహ్రద. ఈ భూతలంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నన్ను విరాధుడు అని పిలుస్తారు అని చెప్పాడు. అయితే తపసా చాపి మే ప్రాప్త బ్రాహ్మణో హి ప్రసాదజ. పూర్వం బ్రహ్మగారు నాకు వరం ఇచ్చాడు. ఏమిటా వరం? నువ్వు ఏ శస్త్ర అస్త్రముల చేత కూడా మరణించవు అని. కాబట్టి ఏ బాణాలతో కానీ శస్త్రాలతో కానీ మీరు నన్ను చంపలేరన్నారు. మీరిరువురూ కూడా ఈ యొక్క స్త్రీని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, లేదా మీరు ప్రాణాలతో మిగలరన్నాడు, హెచ్చరించాడు. అప్పుడు రామచంద్ర ప్రభు మాట్లాడారు. తం రామ ప్రత్యువాచేదం కోప సంరక్తలోచన. ఎర్రటి నేత్రాలతో కోపాన్ని పొందిన రాముడు చెప్తున్నాడు, రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసం. వికృత రూపంలో ఉన్న ఓ రాక్షసుడా విరాధ, నువ్వు చేసేదే పాపపు కర్మ.
పాపపు కర్మ చేసి క్షుద్ర దిక్త్వాం హి హీనార్థం మృత్యుమన్వేషతే ధ్రువం. ఇలాంటి నీ యొక్క మాటలున్నాయే, ఒక సద్వంశానికి చెందినటువంటి స్త్రీని కోరుతున్నావు. వివాహం అయిపోయినటువంటి పాతివ్రత్య ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి స్త్రీని కోరడమే కాకుండా హీనమైనటువంటి వాక్యాలన్నీ మాట్లాడుతున్నావు. ఇది నీ దుష్ట స్వభావాన్ని బయట పెడుతోంది. నిజానికి క్షణమాగు, నీతో నేను యుద్ధం చేస్తాను, నా చేతిలో నీకు చావు తప్పదన్నారు రామచంద్ర ప్రభు. ఒక్కసారి ధనస్సు తీసుకున్నారుట, బాణాలు తీసి నిశితమైన బాణాలన్నింటినీ విరాధుడి మీదకి ప్రయోగించారు. బంగారుపు పిడులు కలిగినటువంటి 7 బాణాలను తీసుకున్నారు చేతిలోకి. ఒకేసారి 7 బాణాలని ధనస్సుకు సంధించారుట. వేగంగా వెళ్ళి విరాధుడి యొక్క శరీరంలో గుచ్చుకున్న ఈ బాణాలన్నీ వెళ్ళి రక్తసిక్త శరీరుడయ్యాడు. ఒళ్ళంతా రక్తం కారుతోంది. వాడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒకసారి సీతను అలా కింద పెట్టాడు. పెట్టి వేగంగా తన శరీరాన్ని ఒక్కసారి విదిల్చుకున్నట్టండి. విదిల్చుకోగానే వాడికి గుచ్చుకుని ఉన్నటువంటి బాణాలన్నీ కింద పడ్డాయి. పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల మీదకి వెళ్ళి మింగేద్దామనేటటువంటి ఉద్దేశంతో వెళ్తూ వాడి చేతిలో ఉన్నటువంటి శూలాన్ని రామచంద్రుడి మీదకి లక్ష్మణస్వామి మీదకి విసిరాడు. ఇలా విసరగానే రామచంద్ర ప్రభు బాణాలు వేసి ఆ శూలాన్ని 2 ముక్కల కింద కొట్టారు. చూడండి, ఇలా కొడుతూ ఉంటే రామలక్ష్మణులు నల్లత్రాచు వలె భయంకరమైనటువంటి ఖడ్గాల్ని చేతుల్లోకి ఇలా తీసుకుని ఈ ఖడ్గాల్ని పైకెత్తి ఒక్క దూకారటండి. ఎవరి మీదకి? ఆ యొక్క విరాధుడి మీదకి దూకి ఖడ్గ ప్రహారాల చేత వాళ్ళని ఆ విరాధుడిని ఇబ్బంది పెడుతూ ఉండగా చాలా వ్యధకి లోనయ్యాడు విరాధుడు. కోపాన్ని పొంది ఇలా కుదరదని రాముడిని కుడి భుజం మీద, లక్ష్మణుని ఎడం భుజం మీద వేసుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతూ ఉంటే రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో అన్నారు, ఒరే వీడు మన యొక్క మనం ఏ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నామో ఆ మార్గంలోనే వెళ్తున్నాడు, మనకి శ్రమ తగ్గిస్తున్నాడు. వీడిని ఎంత దూరం వెళ్తాడో వెళ్ళని, వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళాక అక్కడ మనం కావాలంటే చంపుదామన్నారు. ఈలోపు సీతామాత అరుస్తోంది, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారేమిటి? ఇక్కడ నన్ను ఏ క్రూర మృగాలు ఇబ్బంది పెడితే ఎలాగా? స్వామి నన్ను విడిచిపెట్టద్దని. వెంటనే రామచంద్ర ప్రభు ఇక వీడిని ఉపేక్షించకూడదని తన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకుని ఆ యొక్క కుడి భుజాన్ని నరికాటాడు. లక్ష్మణస్వామి ఖడ్గంతో వాడి ఎడమ భుజాన్ని నరికాడు. 2 చేతులు ఎప్పుడైతే ఖండించబడ్డాయో ఆ రాక్షసుణ్ణి పిడికిళ్లతో మోకాళ్లతో గుద్దడం మొదలుపెట్టారు. వాడు కింద పడిపోయాడు. ఒక్కసారి కొడుతూ ఉంటే రామలక్ష్మణులు ఎన్ని బాణాలతో కొట్టినా, వాడి కాళ్ళు చేతులు తీసేసినా, వాడిని ఎంతలా గుద్దినా వాడు గాయపడుతున్నాడు కానీ చచ్చిపోవట్లేదు. చూడండి, తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోయం నసఖ్యతే శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే. పర్వతాకార పర్వతమై ఆకారుడై ఉన్నట్టు ఆ యొక్క రాక్షసుడు ఎంతసేపటికి చావకపోయేసరికి లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్ర ప్రభు, లక్ష్మణ, ఈ విరాధుడు తపస్సు చేయడం వల్ల, వరాన్ని పొందడం వల్ల, బ్రహ్మగారి వల్ల మనం ఎన్ని బాణాలతో కొట్టినా, ఎంతలా వాడిని హింసించినా వీడు చావట్లేదు. ఇప్పుడు మరి వీడు ఎలా చేస్తాడు అని ఆలోచన చేస్తే కనుక వీడిని భూమిలో పాతి పెట్టేయడమే అన్నింటికన్నా సులభమైన మార్గం. వీడు అలా మాత్రం కానీ వీడు చావడం. రాముడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వాడి చెవిలో పడింది ఈ మాట. చూడండి, ఈ రాక్షసుడు నమస్కారం చేశాడు. ఈ మాట వినగానే రాముడి నోటి నుంచి, అయ్యా నమస్కారం, మహాపురుష, నా మోహావేశం వల్ల ఇంతవరకు నేను నిన్ను గుర్తించలేకపోయాను అన్నాడు.
హతోస్మి పురుషవ్యాఘ్ర శక్రతుల్య బలేనవై, ఇంద్రుడి వంటి పరాక్రమం కలిగిన వాడివయ్యా నువ్వు. మయాతు పూర్వం త్వం మోహాత్ నజ్ఞాత పురుషర్షభ. కాబట్టి నాయన నువ్వు కౌసల్యాదేవి యొక్క నోముల పంటవైనటువంటి రామచంద్రుడివేనని నేను ఇప్పుడు తెలుసుకున్నానన్నాడు. నిజానికి విరాధుడి యొక్క వధ చాలా విచిత్రంగా ఉంటుంది. స్కాంద పురాణంలో ఏమన్నారో తెలుసా మీకు? సీతాదేవిని మొట్టమొదట చేత్తో తాకడానికే వాడు సాహసించాడు అంటే ఇది సాధారణమైన విషయం కాదు. వాడు చేత్తో పట్టుకుని తీసుకుపోవడానికి సిద్ధమయ్యాడినప్పుడు స్కాంద పురాణంలో ఒక మాట చెప్పారు ఈ విరాధ వధ గురించి. అక్కడ సీతాదేవి యందు వాడికి జగదంబ కనిపించింది. ఏ అమ్మ అయితే ముల్లోకాలకి కూడా మాతృక అయినటువంటిదో ఆ అమ్మ యొక్క దర్శనం అతనికి జరిగి ఆ అమ్మని పూజించుకోవడం కోసం తీసుకుపోవడానికి సిద్ధపడ్డాట అని చెప్పారు పురాణాలలో. అయితే వీడు చూడండి, నిజానికి ప్రతి వాడిని కూడా చంపినా వీడిలో ఉన్నటువంటి ఒక గుణం, నేను బ్రహ్మగారి చేత అన్ని అస్త్రముల చేత అవధ్యుడను, వాడి చావు యొక్క రహస్యాన్ని ముందే వాడు చెప్పేసుకున్నాడు వచ్చిన వాళ్ళతో. ఎందుకు? వీడు ఒక గంధర్వుడు. రాముడికి నమస్కారం చేసి అంటున్నాడు, నాయన నిన్ను లక్ష్మణుణ్ణి వైదేహిని ఇప్పుడు తెలుసుకున్నాను. నిజానికి నేను తుంబురుడు అనేటటువంటి ఒక గంధర్వుడు. కుబేరుడు ఇచ్చినటువంటి శాపం వల్ల నేను ఈ రాక్షస రూపాన్ని పొందాను. ఒకానొక సమయంలో కుబేరుడు నందనవనం అనేటటువంటి వనంలో పూజ చేయడానికి సిద్ధమవుతూ ఉంటే నేను రంభతో కలిసి విహరిస్తూ ఆయన కార్యక్రమంలో నిమగ్నుడవ్వడానికి నేను చాలా ఆలస్యం చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆలస్యంగా వెళ్ళాను. ఆయన నన్ను కోపించి భూమి మీద రాక్షసుడిగా పుట్టమని శపించాడు. అప్పుడు అయ్యా నాకు ఏదైనా వరం ఇవ్వయ్యా, ఎలా విముక్తి లభిస్తుందో ఈ శాపం నుండి అని అడిగితే శ్రీ మహావిష్ణువు భూమి మీద మానవ రూపాన్ని ధరించి వస్తారయ్యా, వచ్చినప్పుడు ఆయన నిన్ను భూమి యందు పాతి పెడతాను అని నీతో పలుకుతారు. అలా భూమి యందు పాతి పెట్టబడినప్పుడు నీకు విముక్తి అన్నాడు. ఈయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వాడికి అర్థమైంది. అందుకనే ఎవరితోనైనా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడల్లా వాడు ఏం చేసేవాడు అంటే, నాకు బ్రహ్మగారి వల్ల వరం ఉన్నది, నేను ఏ అస్త్ర శస్త్రాలకి చావను, నేను మిమ్మల్ని మింగేస్తాను. వాడి కామన్ డైలాగ్ అండి. అప్పుడు వచ్చిన రాముణ్ణి వాడు ఒక రకంగా గుర్తించాడు అని అనుకున్నా వాడు అందుకునే వాడి యొక్క చావు యొక్క రహస్యాన్ని ముందుగానే చెప్పాడు. అందువల్ల వీడు మనం ఎంత చంపినా వీడు చావట్లేదు కాబట్టి వీడిని పూర్తి చేద్దాం లక్ష్మణ అని రాముడు అనగానే వాడికి పూర్వజన్మ వృత్తాంతం అంతా గుర్తొచ్చింది. నమస్కారం చేశాడు. మీ అనుగ్రహం వల్ల భయంకరమైన ఈ శాపం నుండి నేను విముక్తున్నయ్యాను, ఇక నా లోకానికి నేను వెళ్తానన్నా. ధర్మాత్ముడైనటువంటి శరభంగ మహర్షి వారు ఈ సమీపంలోనే వసిస్తున్నారు. సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి ఆ మహర్షిని ఆయన ఆశ్రమానికి వెళ్ళి మీరు కలుసుకోవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి 1.5 యోజనం దూరంలో ఉంది ఆశ్రమం. చూడండి, 18 కిలోమీటర్లు వెళ్తే ఇక్కడి నుంచి మీకు శరభంగ మహర్షి యొక్క దర్శనం అవుతుందన్నాడు. ముని మీకు మేలు చేస్తారన్నాడు. అయ్యా మీరు అన్నట్లుగానే ఇందాక నన్ను ఈ గుంత తీసి గుంతలో పూర్తి చేయండి అయ్యా అంటే లక్ష్మణస్వామికి పెద్ద గుంత తీశారు. గుంత తీసిన తరువాత రామచంద్ర ప్రభు అవసాన దశలో ఉన్నటువంటి విరాధుని దగ్గరికి వెళ్ళి వాడి పేక మీద కాలు వేసి గట్టిగా తొక్కారు. తొక్కగానే భయంకరాకారంతో ఉన్నాడు, ఏనుగులాగా వీడు. ఎప్పుడైతే తొక్కాడో రామచంద్ర ప్రభు ఒక గట్టి ధ్వని ఒకటి చేశాట, అరిచాడు. అలా అరుస్తున్నటువంటి విరాధుణ్ణి ఆ లక్ష్మణస్వామి వచ్చి ఆ గోతిలోకి తోశారట.
వాడు అరుస్తూ ఆ గోతిలో పడ్డాడు. ఆ గోతిని పూర్తి చేసి ఆ గోతి నుండి వాడు బయటికి రాకుండానే పెద్ద పెద్ద రాళ్ళన్నీ తీసుకొచ్చి గోతి మీద పాతిపెట్టారు. అతడు ఒక దివ్య రూపాన్ని పొంది ఆకాశంలోకి గంధర్వ రూపంలో మారి వెళ్ళిపోయాట. స్వయం విరాదేన హి మృత్యురాత్మన ప్రసహ్య రామేణ వదార్ధమీప్సిత నివేదిత కాననచారిణా స్వయం నమేవద శస్త్రకృతో భవేనిది. శ్రీరాముడు వనవాసి అయి తన కడకి వచ్చినప్పుడు ఆయన చేతిలో మరణించవలనని విరాధుడు కోరుకుంటూనే ఉన్నట్ట. ఎప్పుడు వస్తాడా రాముడు, నేను ఆయన చేతిలో చనిపోవాలి అని. అందువల్ల తాను శస్త్రములతో మరణించను అని ముందుగానే రాముడికి చెప్పుకున్నాడు. ఈ విరాధ వధ అనేటటువంటిది సకల పాపాలని పోగొట్టగలిగేటటువంటి కథ రామాయణం. ఎందుకు అలా చెప్తున్నారు ఫలశ్రుతిలో అంటే, ఆ కథని మనం చెప్పుకోవడం వల్ల, ఆ కథాభాగంలో ఉన్న తత్వం వల్ల, అందులో ఉన్న దైవరహస్యం వల్ల దేవతలు ఆనందిస్తారు. ఇది చెప్పారు. అందుకనే స్కాంద పురాణంలో ఈ విరాధ వధ అనే కథని కనుక వింటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తూ, యో విరాధ వధం నిత్యం శృణోతి శ్రావయే తవ తస్య పాపాని సర్వాణి వినష్టాని నసంశయ. ఈ విరాధ వధని రోజు ఒక్కసారైనా ఎవడైతే వింటున్నాడో వాడు చేసిన పాపాలను ఏ రోజుకి ఆ రోజే పోగొట్టుకుంటున్నాడు. ఇందులో సందేహం లేదన్నా. అందువల్ల రాక్షసుడైనా క్రూరకర్మ చేసేవాడైనా వాడు భగవంతుణ్ణి గుర్తించడం రావాలి. విరాధుడిలాగా వాడి దేహాన్ని భగవదర్పణం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏమిటి అంటే, విరాధుడు రాక్షసుడైనప్పటికీ క్రూరకర్మ చేసిన వాడైనప్పటికీ ఆ స్వభావం, ఆ బుద్ధి సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల తొలగిపోయింది. అందుకని సత్పురుషుల్ని ఆశ్రయించాలని, సత్పురుషుల వల్ల జ్ఞానబోధ కలిగి మనలో మదమాశ్చర్యములు అనేటటువంటివి నశించిపోతాయి. ఈ రాక్షసుడు తన రాక్షసత్వాన్ని పోగొట్టుకుని గంధర్వుడిగా మారిన విధంగా సత్పురుషుల సాంగత్యం వల్ల మనలో ఉన్న షడ్డగుణాలనేటటువంటివి పూడ్చబడిపోయి మనలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. ఇది చెప్పడం ముఖ్యంగా విరాధుడి కథలో ముఖ్య ఉద్దేశం. అందువల్ల సజ్జనుల మాటలు వినాలి, వాటిని ఆచరణాత్మకం చేసుకోవాలి, మననం చెయ్యాలి. భగవత్ కథని ఎప్పుడూ కూడా మనం వినాలి. ఆయన చెప్పిన మార్గం వైపు అడుగులు వేయాలి. ఇది మనిషిని ఒక ఉన్నతమైన స్థితి యందు, తేజోవంతమైనటువంటి స్థితి యందు ఉంచుతుందయ్యా. అందుకని మనకి ఈ విరాధ కథ చూపించారు. ఇక సోదరా లక్ష్మణ, ఈ అడవి విరాధుడైతే మరణించాడు, కానీ ఇక్కడ మనం ఉండి విశ్రమించడానికి ఎటువంటి అనుకూలత కూడా ఇక్కడ లేదు. ఇదంతా బురదగా ఉన్నది, మాంసముతో నిండి ఉన్నది, కీచురాళ్ల యొక్క శబ్దం ఎక్కువగా ఉన్నది, క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు. వేగంగా మనం శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చీకటి పడకుండా చేరుకోవాలి అని చెప్పి సీతాలక్ష్మణులు రామచంద్ర ప్రభు వేగంగా నడవడం ప్రారంభం చేశారు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరంలోనే శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమం దగ్గర ఒక వింత దృశ్యాన్ని చూశాడు రామచంద్ర ప్రభు. ఏమిటి అంటే, సమీపే శరభంగస్య దదర్శశ మహాద్భుతం విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానరోపమం అవరుహ్య రథోత్సంగం ఆకాశే విబుధానుఘం అసంస్పృశం వసుధాం దదర్శ విబుధేశ్వరం. ఒక పురుషుడు సూర్యభగవానుడిలాగా మెరిసిపోతున్నట్ట. ఆయన యొక్క పాదాలు భూమిని తాకి లేవుట, ఆకాశంలో నిలబడ్డాట. ఆయన ఒక విచిత్రమైనటువంటి రథాన్ని ఎక్కి ఒక్కడికి వచ్చాట. ఆ రథం కూడా ఆకాశంలోనే ఉందిట, వెలుగుతోందిట ప్రకాశవంతంగా. చూడండి, దానిలో కొంతమంది యువకులు బయటికి వచ్చారు. ఆ యువకులందరూ కూడా ఈ మహాపురుషుణ్ణి పరివేష్టించి ఆకాశంలోనే నిలబడ్డారు.
నిలబడితే ఆ ఆ యొక్క రథానికి, దివ్య రథానికి ముందర ఆకుపచ్చ రంగులో కొన్ని గుర్రాలు పోంచబడి ఉన్నాయి, మెరిసిపోతున్నాయి అవి. అయితే ఈ లక్షణాలన్నింటినీ చూశాడు. యక్షులు, గంధర్వులు, ఋషులు సేవిస్తున్నారు ఆ వచ్చినటువంటి దివ్య ప్రకాశంతో ఉన్నటువంటి పురుషుడు. ఆ పురుషుడు ఆకాశ మార్గంలో నిలబడి ఈ భూమి మీద ఉన్నటువంటి శరభంగ మహర్షి వారితో మాట్లాడుతున్నట్టు. రామచంద్ర ప్రభు అన్నారు, లక్ష్మణ, ఇదిగో ఇలా చూడవయ్యా, రూపురేఖల్ని బట్టి ఆ మహాపురుషుడు, అతని చుట్టూరా ఉన్నటువంటి పురుషులు కూడా 25 సంవత్సరాలు కలిగినటువంటి యువకులులాగా కనిపిస్తున్నారు. అంటే ఏమిటి? దేవతల యొక్క వయస్సు ఎప్పుడూ కూడా 25 సంవత్సరాల వయసు వాళ్ళ కిందే ఉంటారు వారు, అమృత ప్రభావం వల్ల. అందువల్ల ఏమిటంటే వాళ్ళు 25 సంవత్సరాల యువకులుగానే కనిపిస్తున్నారు. ఎందుకని అంటే దేవతలు ఎల్లప్పుడూ ఈ వయసులోనే ఉంటారని ప్రతీతి అని చెప్పాడు రాముడు. ఈ యువకిషోరాలని చూడగానే చూడముచ్చట కలుగుతున్నారు అయ్యా లక్ష్మణ. అసలు నేను వెళ్ళి నాకు ఏమనిపిస్తోంది అంటే ఆ వచ్చిన వాడు ఇంద్రుడేనేమో అని నాకు అనుమానంగా ఉందన్నాడు. ఎందుకు? వేదంలో చెప్పారే, ఇంద్రుడి యొక్క వర్ణనలన్నీ ఇక్కడ చక్కగా కనిపిస్తున్నాయి. ఇంద్రజుషాణో హర్యస్వయాహి అంటుంది వేదం. ఇంద్రుడు గుర్రాలు పూంచబడినటువంటి రథం మీద వస్తాడు, ప్రకాశవంతంగా ఉంటుంది ఆయన రథము. ఆయన చుట్టూ కొంతమంది సేవిస్తూ ఉంటారు ఆయన్ని. వేదం చెప్పింది మాటలన్నీ. ఆ చెప్పిన మాటలన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయన్నాడు రాముడు. కాబట్టి నేను వెళ్ళి అసలు వచ్చినవాడు ఇంద్రుడా కాదా అని నేను తెలుసుకుని వస్తాను, సీతతో కలిపి నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తానని వేగంగా ఆశ్రమం వైపు నడవడం ప్రారంభం చేశారు రామచంద్ర ప్రభు. వస్తున్నటువంటి రామచంద్ర ప్రభువుని చూశాడు ఇంద్రుడు. శరభంగ మహర్షితో మాట్లాడుతూ తతస్సమభిగచ్చంతం ప్రేక్ష్య రామం సచీపతి. సచీపతి అంటే ఇంద్రుడు. శరభంగం అనుప్రాప్య వివిక్త ఇదమబ్రవీత్, ఇహోపయాత్యసౌ రామౌ యావన్మాం నాభిభాషతే నిష్ఠాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి. రాముడు ఇటువైపు వస్తున్నాడు మీతో మాట్లాడడానికి. నన్ను చూడకూడదు ఇప్పుడు రాముడు, నేనిప్పుడు రాముడితో మాట్లాడకూడదు. ఎందుకని? జితవంతం కృతార్థంచ ద్రష్ట అహమచిరాదితం కర్మహ్యనేన కర్తవ్యం మహదన్యై సుదుష్కరం. రాముడు చెయ్యవలసినటువంటి దుష్కరమైనటువంటి ఒక పని ఉన్నది. ఆ పని పూర్తయితే కానీ నేను ఆయన్ని కలవడానికి లేదు. కాబట్టి ఆయన కార్యమునందు కృతకృత్యుడు అయిన తరువాత నేనే వచ్చి ఆయన్ని కలుస్తాను. కాబట్టి ఆయన ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి నేను ఆయన కంట పడకూడదు. కాబట్టి నేను మళ్ళీ నిన్ను వచ్చి కలుస్తానయ్యా శరభంగా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచి అదృశ్యమయ్యా. రాముడు అదృశ్యమైపోయిన పురుషుణ్ణి చూసి లక్ష్మణుణ్ణి సీతని వెంట పెట్టుకుని శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చారు. తతః శక్రోపయానంతు పర్యపృచ్ఛత్స రాఘవ శరభంగశ్చ తతస్సర్వం రాఘవాయ న్యవేదయత్. రాముడు అడిగాడు శరభంగ మహర్షి వారిని వచ్చి ఆశ్రమం దగ్గరికి, స్వామి ఇంద్రుడు ఎందుకు వచ్చాడు, మీతో ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అంటే అప్పుడు శరభంగ మహర్షి వారు చెప్తున్నారు, మామేశవరధో రామ బ్రహ్మలోకం నినీషతి జితముగ్రేణ తపస దుష్ప్రాపం అకృతాత్మభిః. రామ, నేను చేసినటువంటి తపస్సు వల్ల, నేను పొందినటువంటి ఇంద్రియ నిగ్రహం వల్ల నాకు బ్రహ్మలోకం అనేటటువంటిది ప్రాప్తించింది. ఎందుకు అంటే తపస్సు చేసి ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అది అందరికీ దొరికేటటువంటి అవకాశము కాదు బ్రహ్మలోకంలో స్థానం అంటే. అలాంటి స్థానాన్ని నేను నా తపస్సు వల్ల పొంది కృతకృత్యుణ్ణి అయ్యాను. దేవేంద్రుడు ఎందుకు వచ్చాడు అంటే, అయ్యా మీరు చేసిన తపస్సు ఫలించింది, మీరు బ్రహ్మలోకాల్లో ఉండడానికి అర్హత సంపాదించుకున్నారు,
నేను మిమ్మల్ని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని నాకు చెప్పడానికి వచ్చాడయ్యా. అయితే త్వయా అహం పురుషవ్యాఘ్ర ధార్మికేణ మహాత్మన సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. ప్రియమైనటువంటి అతిథివైనటువంటి నీ దర్శనం అనేటటువంటిది పొందినవాణ్ణై నేను నిత్యము దేవతల చేత సేవించబడేటటువంటి సత్యలోకానికి వెళ్తాను. అంతకన్నా ముందుగానే నిన్ను సేవించాలనే ఉద్దేశంతో రాముడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని దర్శనం చేసుకుని నీ దగ్గరికి వస్తానని నేను దేవేంద్రుడిని పంపించేశానన్నాడు శరభం. చూడండి, పరమాత్మ యొక్క దర్శన సౌభాగ్యం అనేటటువంటిది బ్రహ్మస్థానాన్ని పొందినటువంటి ఋషి కూడా వెంపర్లాడాడు. రాముడు వస్తున్నాడు. ఎందుకని సకల గుణ సార్వభౌముడు ఆయన, సకల గుణాలకి పెన్నిది, సకల కరుణామూర్తి. ఇప్పుడు అంటాడు అసలైనటువంటి మాట శరభంగుడు, అక్షయ్య నరసార్దూల మయాలోక జితా శుభ బ్రహ్మాశ్చ నా కృపాశ్చాశ్చ ప్రతిగృహ్ణీతమానుక. నాకు చేసిన తపశ్శక్తి వల్ల నాకు ఉన్నతమైన బ్రహ్మలోకం సిద్ధించింది. అంతేకాదు బ్రహ్మలోకంతో పాటు నేను చాలా లోకాలు గెలుచుకున్నాను. గెలుచుకోవడం ఏమిటండి? లోకాలు గెలుచుకోవడం ఏంటండి అంటే ఆయా లోకాల యందు నివసించడానికి కావలసిన అర్హతని సంపాదించుకున్నాడు. అర్హతని సంపాదించుకున్నాడు కాబట్టి అతడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తేజో శరీరాన్ని పొంది ఏ లోకానికి కావాలనుకుంటే ఆ లోకానికి అతడు ఆ దివ్య శరీరంతో వెళ్ళవచ్చు. అంతటి తపోశక్తిని నేను సంపాదించుకున్నాను రామ. ఒక్క విషయం చెప్తున్నాను, ఏమిటి అంటే ఏవముక్తో నరవ్యాఘ్ర సర్వశస్త్ర విశారద ఋషీణాం శరభంగేణ రాఘవో ఇదమబ్రవీత్ అహమేవాహరిష్యామి సర్వలోకాన్ మహామునే ఆవాసం త్వహమిచ్చామి ప్రదిష్టమిహవకాననే. నాకు లభించినటువంటి ఈ తపలోకాలు తప ఫలితాలు ఉన్నాయే, ఈ తపఫలితాన్ని అంతటినీ రామ నీకు దారబోసేస్తున్నాను. చూడండి, అందుకోసం ఉన్నాడు శరభంగుడు. ఇన్ని లోకాలు పొందినవాడు తాను ఆ లోకాలన్నీ తను ఉంచుకోవచ్చుగా పొందిన తపఫలితాన్ని అంతటినీ. రాముడు వస్తే రాముడికి ఇచ్చేయడం ఎందుకండి అంటే నువ్వు ఏది పొందినా, నువ్వు ఏది పని చేసినా, నువ్వు ఏ గొప్ప అలంకారాన్ని అధిష్ఠించినా అది భగవదర్పణం చేయడం వస్తే అది ఎన్నటికైనా సరే అక్షయ్యమవుతుంది. ఇది తెలుసుకోలేడండి మానవుడు. లోభనేటటువంటి వాడు సంపాదించిన ధనాన్ని వాడి దగ్గరే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దాన్ని నలుగురికి పంచిపెడితే దాని ఫలితం ఇంకా అధికమయ్యి భగవంతుడి దాన్ని అక్షయ్యం చేస్తాడన్న ఇంకిత జ్ఞానాన్ని లోపి గుర్తించలేడు. ఇంత తపస్సు సంపాదించిన దివ్యశక్తి తత్వాన్ని పొందిన ఋషులు కూడా రాముడు వస్తే వాళ్ళ తపశ్శక్తిని అంతటినీ దారబోసేసి రాముడికి ఇచ్చేశారు. కురుష్వమనర్పణం, నువ్వు ఏది చేసినా అది నాకు సమర్పించే, అప్పుడు అది నీకు అంటదు అంటాడు భగవాన్. ఎందుకు? ఏదున్నా సరే భారమేనండి. పుణ్యం ఉన్నా భారమే, పాపం ఉన్నా భారమే. అది జీరో అయిపోతే అసలు నీకు పుట్టుకనేదే ఉండదు. నువ్వు నాకు ఇచ్చేవయ్యా ఏదైనా సరే నీ మీద పెట్టుకోకు, నీ మీద పెట్టుకున్నంత వరకు అది భారమే, అది పాపము కానీ పుణ్యమైనా సరే. అందువల్ల భగవంతుడికి సమర్పిస్తేనండి అది ఎప్పటికైనా దివ్య ఫలితాలను ఇస్తుంది. ఇది బాగా తత్వం తెలిసిన వారికి తప్ప అన్యులకి తెలియదు. అప్పుడు ఋషులందరూ భరద్వాజ మహర్షి అంతటి ఆయన రామకార్యంలో వెళ్తున్న భరతుడికి తన తపశ్శక్తిని దారబోసి ఆతిథ్యం ఇచ్చి భరతుడి యొక్క భక్తి ఏమిటో లోకానికి తెలియజేశాడు. ఇది రామకార్యం కాదా? వాళ్ళ తపశ్శక్తి ముందు మనం చేసే విశేషాలు ఏమున్నాయండి? నిజానికి వాళ్లే రాముడంతటి వాడు వస్తే స్వామి ఇది నీకు సమర్పణ చేస్తున్నావు అన్నారు. రాముడు అన్నాడు వెంటనే, అహమేవా
హరిష్యామి, ఏమయ్యా నువ్వు అర్పించినటువంటి ఈ లోకాలన్నింటినీ నేను స్వీకరిస్తున్నాను అనుగ్రహించారు రామచంద్ర ప్రభు. ఈ వనమందు మేము నివసించడానికి కావలసిన యోగ్యమైన ప్రదేశాన్ని ఎక్కడైనా ఉంటే సెలవివ్వండి శరభంగ మహర్షిని కోరారు. అప్పుడు చెప్తున్నారు ఆయన, ఇహరామ మహాతేజ సుతీక్ష్ణో నామ ధార్మిక వనత్యరణ్యే ధర్మాత్మ సతే శ్రేయో విదాస్యతి. రమ, ఇక్కడికి దగ్గరలోనే మహాతేజస్వి అయినటువంటి సుతీక్ష్ణుడు అనేటటువంటి ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మహానుభావుడు నీకు చాలా చక్కగా తోడ్పడతాడు, ఉపయోగపడతాడు. ఆయన్ని కలవవలసింది, ఆయన నివాస స్థానం గురించి నీకు చెప్తాను వినమన్నాడు. ఇమాం మందాకినీం రామ ప్రతిశ్రోతామనువ్రజ నదీం పుష్పోడు వనహం తత్ర తత్ర గమిష్యసి. ఈ మందాకిని నది ప్రవహిస్తోంది కదా, ఈ మందాకిని నదిని వెంబడిస్తూ వెళ్ళు. వెంబడిస్తూ వెళ్తే ఈ నది తూర్పు ముఖంగా ప్రవహిస్తోంది. నువ్వు పశ్చిమాభిముఖుడివై ఈ నదీ ప్రవాహాన్ని వెంటబెట్టుకుని వెళ్తే కొంత దూరం నీకు అక్కడ సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది అని చెప్పాడు. అయితే మరొక్క మాట చెప్పాడు, కానీ రామ ఒక్క క్షణకాలం పాటు నువ్వు ఇక్కడ ఉండవన్నాడు. ఎందుకుట? ఏష సంధానరవ్యాగ్ర ముహూర్తం పశ్యతాతమాం యావజ్జాహామి గాత్రాన్ని జీర్ణాం త్వచమివోరగ. ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరాన్ని నేను ఇక్కడ అగ్నికి ఆహుతి చేసి నేను దివ్య శరీరాన్ని పొంది ఉన్నత లోకాలకి వెళ్ళడాన్ని నువ్వు చూద్దువుగానన్నాడు. చూడండి, అగ్నిని వ్రేల్చాడు, అందులో గొప్పదైనటువంటి బ్రహ్మమేధ మంత్రాలన్నింటినీ కూడా చదివాడు. బ్రహ్మమేధ మంత్రాలన్నీ ఉచ్చరించి దేవతలకి హవిర్భాగాలిచ్చి ఆ తర్వాత పూర్ణాహుతి చేసేటప్పుడు తనని తానుగా పూర్ణాహుతిలోకి అర్పణ చేసుకున్నాడు. అసలు హోమం చేసినప్పుడు అదే విధానం అండి. పూర్వం ఋషులు పూర్ణ ఆహుతి అంటే నిన్ను నువ్వు పూర్ణంగా ఆహుతి చేసుకోవడమే పూర్ణాహుతి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన శరీరానికి బదులుగా కొన్ని ఎగ్జంప్షన్ పదార్థాలన్నీ పెట్టుకుని దాన్ని ఒక మూట కట్టి అగ్నిలో వేస్తుంది. ఈ పూర్ణాహుతి సామాన్లలో కొన్ని వస్తువులు ఉంటాయి. కురిడి వేస్తారు, నీ కపాలానికి చిహ్నంగా అందులో పెడతారండి. వట్టి వేళ్ళు పెడతారు, నీ యొక్క నరాలు ఉంటాయే శరీరంలో వాటికి చిహ్నం అది. ఆజ్యధార వేస్తారు, నెయ్యి, అది నీ యొక్క రక్తానికి క్రొవ్వుకి వాటికి అనుసంధానం. అది గంధపు చెక్క పెడతారు, నీ హస్తికి ఆ ఎముకలకి ప్రతీకగా పెడతారు. సప్తధాతువులకి సప్త పదార్థాలని జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి, ఎందుకు ఈ శరీరం అంటే గంధం కదండి, అందువల్ల ఈ పదార్థాలన్నీ మిళితం చేస్తారు. పట్టు వస్త్రం పైన కడతారు ఈ పదార్థాలన్నింటిపైన, నీ చర్మమే పట్టు వస్త్రం. ఇలా భావన చేసి కలియుగంలో మానవుడు పూర్ణాహుతి అవలేడని దానికి ప్రత్యామ్నాయంగా ఈ పూర్ణాహుతి సామాగ్రి పెట్టి వేయడం జరిగింది. కానీ దివ్య తేజస్సంపన్నులు తపోసంపన్నులు ఋషులు వాళ్ళు. రామా, నువ్వు చూడవయ్యా, నేను అగ్నిలోకి ప్రవేశిస్తున్నాను. అగ్నిలోకి ప్రవేశించగానే ఈ చర్మం, ముడతలు పడిపోయి ఉన్న చర్మం, ఈ మాంసం, ఎముకలు అన్నీ కాలిపోయి మొత్తం శరీరం అంతా, ఈ శరీరంలో నుంచి మంటల్లో నుంచి ఒక దివ్య కాంతితో కూడుకున్న శరీరం పైకి వచ్చింది. ఈ దివ్యకాంతితో ప్రకాశిస్తున్న శరీరంతో 20-25 యువకుడు కింద దర్శనమిచ్చాడు ఈ మహర్షి రామచంద్ర ప్రభువుకి. చూడండి, ఆశ్చర్యానికి లోనయ్యారు రామలక్ష్మణులు, సీతామాత కూడా. బాలుడి రూపంలో అగ్ని తేజస్సుతో విరసిల్లుతూ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాడు. అతడు రామలక్ష్మణులకి నమస్కారం చేస్తూ దివ్యలోకాలైనటువంటి బ్రహ్మలోకాలకి చేరుకున్నట్టండి. ప్రాప్త పురాహుత సమాగమం దర్శనం శరభంగశ్చ రఘునాథస్య పూజనం శృణ్వంతో
మారుతాం లోకం ఆప్నువంతి న సంశయ. ఎవరైతే శ్రద్ధగా ఈ యొక్క శరభంగ మహర్షి యొక్క కథని గనక వింటే రామాయణాంతర్గతంగా వాళ్ళు వాయులోకాల్ని పొందుతారు అని మనకి ఫలశ్రుతిలో చెప్పారు స్కాంద పురాణం. ఆ తర్వాత శరభంగ మహర్షి దివంగతుడైన తరువాత ఆ యొక్క ఆశ్రమ ప్రాంతంలో నివసించే ఋషులందరూ కూడా వచ్చి రామచంద్ర ప్రభువుని కలుసుకున్నారు. శరవంగే దివంవ్యాత మునిసంగా సమాగత అభ్యంగచ్చంతకాకుత్సా రామం జ్వలిత తేజసం. సకల తేజో సంపన్నులు వాళ్ళు. ఎవరు వీళ్ళు? వైకానసాహ వాలకీల్యా సంప్రక్షాళా మరీచిపా అస్మకూటాశ్చ బహవ పత్రహారాశ్చ ధార్మికా. ఇన్ని రకాలైన వాళ్ళు ఉన్నారటండి తాపసుల్లో కూడా. ఎవరు వాళ్ళు? వైకానసులు ఉన్నారుట, వాలకీల్యులు ఉన్నారుట, సంప్రక్షాళులు ఉన్నారుట, మరీచివులు ఉన్నారుట, అస్మకూటులు ఉన్నారుట, ధార్మికులైనటువంటి పత్రహారులు ఉన్నారట. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే తపో విధానాన్ని బట్టి వీళ్ళకి పేర్లు వచ్చాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే కొంతమంది తపస్సు చేస్తూ సూర్యచంద్రుల యొక్క కిరణాలనే చూస్తూ తపస్సు చేస్తారు. ఇలా తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం ఏమిటి? సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి, చంద్రుడి నుంచి వస్తున్న కాంతి. కొంతమంది బ్రహ్మ యొక్క రోమముల నుండి ఉద్భవించిన వాళ్ళు ఉన్నారు అందులో తపస్సులో. వాళ్ళని వాలకీల్యులు అని పిలిచారు. ఇక బ్రహ్మ యొక్క నఖముల నుండి పుట్టిన వాళ్ళు వైఖానసులు. అలాగే బ్రహ్మ యొక్క పాద ప్రక్షాళన నుంచి పుట్టినటువంటి వారు సంప్రక్షాళురు అని పిలిచారు. అంతేకాదండి, ఇక్కడ అస్మకూటులు అన్నారు. అస్మకూటులు అంటే ధాన్యాలని రాళ్లతో నలగగొట్టి చితక్కొట్టి ఆ ధాన్యంలో వచ్చినటువంటి గింజల్ని ఏరుకుని తింటారట. అదే వాళ్ళకి ఆహారం. వాటితో ఆహారాన్ని, శరీరాన్ని నిలబెట్టుకుని తపస్సు చేస్తారు. అలాంటి ఋషులు కూడా ఉన్నారట అక్కడ. అంతేకాదండి, పత్రహారులు ఆకుల్ని మాత్రమే తింటూ అరణ్యాల్లో తపస్సు చేసేవాడు. ఇలాగా చాలా రకాలైనటువంటి వాళ్ళు. కంఠం వరకు నీళ్ళల్లో ఉండి తపస్సు చేసేవారు కొంతమంది. అలాగే చేతుల్నే తలగడగా చేసుకుని చెయ్య లేకుండా కింద నేల మీద పడుకునేవారు. ఆచ్ఛాదన లేని ప్రదేశంలో ఎండకి వానకి గాలికి తట్టుకుంటూ తపస్సు చేసేవారు. అంటే పై కొప్పు ఉండదు ఇంటికి. జలాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసేవారు. వృక్షం పై వరకు ఎక్కి చిటారు కొమ్మన కూర్చుని తపస్సు చేసేవారు. ఇదో రకం. ఇలాగా ఇన్ని రకాలైనటువంటి ఋషులు కూడా రామదర్శన కాంక్షతో అక్కడికి వచ్చారు. వచ్చి వీళ్ళందరూ రాముడితో అంటున్నారుట, చూడండి వీళ్ళు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన నిధిధ్యాసనములు చేసినటువంటి అష్టాంగ యోగమునందు సాధన సాధించినటువంటి మహర్షులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు తలుచుకుంటే ఈ భూమినంతటినీ నాశనం చేయగలిగే అంత తపశ్శక్తి సంపన్నులు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా లోకహితాన్ని కోరుకునే బుద్ధి కలిగిన వారే కానీ లోకాన్ని హింసించే బుద్ధి వాళ్ళకి ఉండదు. అందుకనే వాళ్ళు ఋషులయ్యారు. ఇప్పుడు అలాంటి బుద్ధి కలిగిన, సాత్విక గుణం కలిగిన ఋషుల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? భగవంతుడిదే. అందుకునే వచ్చాడండేమో ఆయన అక్కడికి. అయ్యా రామ, ఇక్ష్వాకు వంశం యొక్క శిరోమణివి నువ్వు. త్వం ఇక్ష్వాకు కులస్యాస్య పృథివ్యాశ్చ మహారథ. దేవతల్లో మహేంద్రుడు ఎలాంటి వాడో ఈ భూమండలంలో ఉన్న రాజులందరికీ, ప్రజలందరికీ నువ్వు ప్రభువువి. నీ కీర్తి, నీ పరాక్రమము ముల్లోకాలయందు కూడా వాసిగాంచింది. నువ్వు పితృభక్తి నిరూపకమైనటువంటి వాడివి, సత్యపాలనని పాటించేటటువంటి వాడివి, ధర్మ నిరపతి కలిగినటువంటి వాడివి, ధర్మస్వరూపుడివి నువ్వు స్వామి, ధర్మ రక్షకుడివి నువ్వు. అంతేకాదు, అధర్మస్తు మహాంస్తాత భవేత్ తస్య మహీపతే. అర్థింపవచ్చాను నిన్ను ప్రార్థించడానికి. ప్రజల్ని కన్నబిడ్డలాగా కాపాడుకోవలసిన బాధ్యత రాజుకి ఎప్పుడూ కూడా ఉన్నది, కర్తవ్యం. ప్రజల ఆదాయంలో 6వ వంతు ధనాన్ని పన్నుగా స్వీకరిస్తూ వాళ్ళని కనుక పట్టించుకోకపోతే, రాజు అనేటటువంటి వాడు ఆదుకోకపోతే
వాడు అధర్మపరుడవుతాడు. అందుకనే చెప్పాడు అధర్మస్తు మహాంస్తాత. అలాంటి అధర్మస్థానానికి రాజు వెళ్ళకూడదు ఎప్పుడూ కూడా. కందమూలాల్ని ఆహారంగా స్వీకరించే మునులు చేసేటటువంటి ఉత్తమ ధర్మ కార్య ఫలాలలో 4వ భాగం ఆ రాజుకి, ఎవడైతే క్షేమాన్ని కోరుకుంటున్నాడో ప్రజల క్షేమాన్ని, ఆ రాజుకు వెళ్తుందిట ఈ పుణ్యం అంతా కూడా. మనం ఇంత పుణ్యం, ఇంత ప్రవచనం చెప్పాం. ఇందులో 4వ వంతు పుణ్యం మన రాజు కనుక మంచి పరిపాలన చేస్తూ ప్రజల్ని కనుక బాగా పిల్లల్లాగా పోషిస్తూ ఉంటే అతనికి ఈ భాగం వెళ్ళిపోతుందన్నారు. ఇక్కడ వైకానసులు ఉన్నారు, వాలకీల్యాది బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారయ్యా. నువ్వు ఈ ప్రదేశానికి ప్రభువైనప్పటికీ ఈ వానప్రస్థులందరూ కూడా దిక్కులేని వారిలాగా క్రూరమైన రాక్షసులు పెట్టేటటువంటి బాధలకు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మునులందరూ కూడా దుష్ట రాక్షసులు పెట్టే ఇబ్బందుల వల్ల శరీరాలని విడిచిపెట్టేయాల్సి వస్తున్నది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కళేబరాలని ఒక్కసారి చూడు, ఎముకల గోళ్ళని. ఇవన్నీ కూడా ఆ రాక్షసుల చేత తినబడినటువంటి మహర్షుల యొక్క శరీరాలే, కళేబరాలే అని రాముడికి చూపించారు. వీళ్ళ ఆగడాలు ఇక్కడ మాత్రమే కాదు స్వామి రామా, వీళ్ళది ఎక్కడి దాకా వ్యాపించింది ఉందో తెలుసా? పంపానదీ నివాసానాం అను మందాకినీమపి చిత్రకూటాలయానాంచ క్రియతే కథనం మహత్. పంపా సరోవరం దాకా వీళ్ళ ఆగడాలు ఉన్నాయి. అంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్ దగ్గర, మధ్యప్రదేశ్ ప్రారంభం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ దండకారణ్యంలో ఈ యొక్క రాక్షసులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాలు అంతా వ్యాప్తి చెంది ఉన్నారు ఈ రాక్షసులు. ఈ ప్రదేశాల్లో తపస్సు చేసే ఋషులందరినీ వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, మా రక్షణ కొరకై తతస్వం శరణార్థంచా శరణ్యం సముపస్థిత పరిపాలాయ నో రామ వధ్యమానాన్ నిశాచరై. మా రక్షణ కొరకై మేము నిన్ను శరణు వేడుతున్నామయ్యా రామ, మమ్మందరినీ కాపాడండి అన్నారు. రామచంద్ర ప్రభు బాధపడ్డారండి వాళ్ళు ఆ మాట అలా అడిగితే. ఆయన అంత గొప్పగా మాట్లాడుతాడో చూడండి. తండ్రి కొడుకుల యందు ఎంతటి దయని చూపిస్తాడో పరమాత్మ అంతటి దృష్టి చూపిస్తాడు. అందుకనే వాల్మీకి ఊరికినే వాడలేదండి, ఆయన వాడిన ప్రతి అక్షరము కూడా ఎందో ఒక చోట దాన్ని ఉపయుక్తంగానే చూపించాడు ఆయన కథలో. వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రిలాగా ఆలోచిస్తాడు రాముడు ఎప్పుడూ కూడా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు ప్రజల్ని, తన్ని నమ్ముకున్న వాళ్ళని. ఆయన అన్నాడు, ఈ భూమండలం మీద మమ్మల్ని రక్షించేవాడు నువ్వు తప్ప మరొకడు లేడు అని వాళ్ళంటే, మహాత్ములారా స్వామి నైవమర్హాతమాం వక్తుం ఆజ్ఞాప్తోహం తపస్వినా. మీరు ఆ మాట అనకూడదన్నాడు. మీరు అలాంటి మాట ఉపయోగించకూడదు. మిమ్మల్ని రక్షించుకోవలసిన బాధ్యత, కర్తవ్యం మాది క్షత్రియులుగా. కాబట్టి మీరు ఆజ్ఞ ఇవ్వాలి. బ్రతిమాలతారేమిటయ్యా, ఏమయ్యా మీకు ఆజ్ఞ ఇస్తున్నావు, నువ్వు మా అందరి యొక్క రక్షణ బాధ్యతని నువ్వు స్వీకరించవయ్యా రామా అని అడగాలి. కానీ మమ్మల్ని అందరినీ నువ్వు వచ్చి మమ్మల్ని బతిమాలతారేమిటి మీరు అందరూ మా దగ్గరకు వచ్చి? మిమ్మల్ని రక్షించడానికి, మీ కార్యాన్ని నెరవేర్చడానికేనేమో పితృవాక్య పరిపాలనం అనేటటువంటి ప్రతిజ్ఞని తీసుకుని నేను అరణ్యానికి వచ్చానేమోనని నాకు అనిపిస్తున్నదన్నాడు రామచంద్ర ప్రభు. ఈ రాక్షసుల ఆగడాలని రూపుమాపుట కొరకే కాబోలు ఇక్కడికి వచ్చాను. ఈ వనాలకి నా రాక నిజానికి మీ కార్యసిద్ధికి తోడ్పడడం అనేటటువంటిది దైవీకము. దైవమే ప్రేరణ చేసి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఉండవచ్చు. అందువల్ల ఈ వనవాసం మహాఫలప్రదం కాగలదని అభయం ఇచ్చారు రామచంద్రుడు.
ఈ మాట చెప్తుంటే సుందరకాండలో సీతామాత చెప్పిన మాట గుర్తొస్తుంది. కళ్యాణి మతగాదేయం లౌకికీ ప్రతిపాదిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. కష్టాలు వస్తున్నాయి కదా అని, గడ్డు కాలం నడుస్తోంది కదా అని శరీరాన్ని విడిచిపెట్టేక్కర్లేదయ్యా. భగవంతుడు ధర్మంగా నడుచుకుంటే ఆయన వచ్చి నీ రక్షణని ఆయన చూసుకుంటాడు. ఎప్పటికైనా నువ్వు సుఖం చూడగలుగుతావు. భగవంతుడికి ప్రీతి అయ్యే విధంగా బ్రతుకు, అంతే, అంతకుమించి నువ్వేం చేయక్కర్లేదు. ఇప్పుడు రాముడు అభయం ఇచ్చాడు వీళ్ళందరికీ. ఈ దండకారణ్యంలో నివసిస్తున్నారు ఋషులందరినీ ఇప్పుడే నేను ఆదుకుంటానన్నాడు. ఈ రాక్షసుల బెడద మీకు లేకుండా నేను చేస్తానన్నాడు. దుష్ట శిక్షణ కోసమేనండి కదండి పరమాత్మ అవతరించేది భూమి మీద. ఇంత తాపస వృత్తులు గడుపుతున్నట్టు ఋషులందరినీ ఇబ్బంది పెడుతున్నారని అంత రాజ్యాన్ని కూడా తోసిరాగని పక్కన పాడేసి పరిగెత్తుకుంటూ ఆవు లేగదూడ కోసం వెంపర్లాడుతూ వచ్చినట్లుగా తన పిల్లల్ని తాను కాపకాడుకోవడం కోసం పరమాత్మ లీలామానుషుడిగా వచ్చాడు అక్కడికి. చూసారా? రామావతారం కేవలం రావణాసురుని సంహరించడం కోసమే వచ్చింది కాదండి. అలా అయితే రావణాసురుని చంపేసిన తర్వాత వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేదు. అలాగా రావణాసురుని చంపిన తర్వాత 11,000 సంవత్సరాల పాటు, 1 కాదు 2 కాదు, గుర్తుపెట్టుకోండి, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే. ఈ మానవలోకంలో మానవుడిగానే నడుస్తా, మానవుడిగానే జీవిస్తా, మానవుడిగానే నడుస్తూ మానవుల్ని ఉత్తమమైనటువంటి వారిగా తీర్చిదిద్ది రాజనేటటువంటి వాడు ప్రజల్ని ఎలా చూసుకోవాలో ఆచరించి చూపిస్తానన్నాడు. రామరాజ్యాన్ని స్థాపించాడండి. అందుకునే ప్రజలు మమేకమైపోయారు. రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కదా, రామభూతం జగత్సర్వం అంటాడు వాల్మీకి. పట్టాభిషేకం చెప్పిన తర్వాత ఫలశ్రుతిలో రాముడు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఏ ఊరు వెళ్ళండి, ఏ దేశం వెళ్ళండి, ఏ పట్టణం వెళ్ళండి, ఏ గ్రామం వెళ్ళండి, ఎక్కడ ఎవరి నోటిలో అయినా రామ మాట తప్ప మరో మాట లేదుట. ఇది రామ వైభవం అంటే. అది మట్టు పెట్టడానికి, ఆయన్ని దూరం చేయడానికి మనల నుండి రాక్షసగణాలు పుడుతూనే ఉంటాయి. వాటిని మళ్ళీ వచ్చి ఆయనే సంహారం చేస్తూ ఉంటాడు. అది పట్టుకున్నవాడు తెలుసుకున్నవాడు ఉంటాడే, ఇది భగవద్ అనుగ్రహంగా మాత్రమే తెలుసుకోగలడు. లేకపోతే రామకథ వినడం అనేది, కూర్చుని పూర్తిగా రామాయణం వినడం అనేటటువంటిది ఉందే, అది పురాకృత జన్మ విశేషాలలో కొన్ని కోట్ల జన్మలలో నువ్వెక్కడో చేసిన మహాపుణ్యం ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. గుర్తుపెట్టుకున్న విషయం. అందువల్ల రామకథ వినడం నువ్వు జీవితంలో ఎక్కడో చేసుకున్న మహద్భాగ్యము. అది అందరికీ దొరికేది కాదు, తేలికగా దొరికేది అస్సలు కాదు. ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న ఋషులకే అంతకాలానికి వచ్చి దర్శనం అయ్యింది రామదర్శనం. అదవుతోందండి. అందువల్ల వాళ్ళందరికీ ఆయన అభయం ఇచ్చాడు. తాపసుల శత్రువులైన రాక్షసుల్ని పరిమార్చుటతోనే నేను సంతృష్టి చెందుతానన్నాడు రామచంద్రప్రభు. మా అన్నదమ్ముల యొక్క బలపరాక్రమాలు వీరందరూ చూచెదరుగాక అన్నాడు. ఇలా అభయం ఇవ్వాలండి రాజనేవాడు ప్రజలు ఇబ్బందులు పడుతుండే. శాంతి పర్వంలో మహాభారతంలో భీష్ముల వారు చెప్తారు ఈ మాట. రాజుకు ఉండవలసిన లక్షణాల్లో ఇదో లక్షణం రా నాయన ధర్మరాజా. వేదాధ్యయన శీలానాం విప్రాణాం సాధుకర్మణాం పాలనే యత్నమాతిష్ట సర్వలోకస్య చ అనగః. వేదం నేర్చుకుని లోకశ్రేయస్సుకి ఆ వేదాన్ని ఉపయోగించే బ్రాహ్మణోత్తముల్ని, సాధు పురుషుల్ని, విద్యావంతుల్ని, బాలుల్ని, వృద్ధుల్ని, వాళ్ళకి ఆపదలు కలగకుండా నేను మీ వెనకాల ఉన్నాను రక్షించడానికని రాజనేవాడు అభయం ఇవ్వాలి ఎప్పుడూ కూడా. దీని అర్థం అది. అందువల్ల మనం ఎలా నడుచుకోవాలో నేర్పింది మన హిందూ ధర్మం. మనం ఎలా బ్రతకాలో నేర్పింది హిందూ ధర్మం.
సంస్కృతి అంటే ఏమిటో నేర్పింది హిందూ ధర్మం, నాగరికత అంటే ఏమిటో నేర్పింది హిందూ ధర్మం. అర్థమవుతుందండి? కేవలమే మత ఛాందసవాదాన్ని బుర్రలోకి ఎక్కించింది హిందూ ధర్మం కాదండి. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా పెరగాలో, నలుగురితో ఎలా నడుచుకోవాలో, వాడి జీవితాన్ని వాళ్ళు ఎలా ఉద్ధరించి చేసుకోవాలో చెప్పింది హిందూ ధర్మం. అసలు లోకానికంతటికీ, ప్రపంచానికంతటికీ నాగరికత తెలియనప్పుడే ఇక్కడ పరమాత్మ కోసం ధ్యానం చేసి పరమాత్మని సాక్షాత్కరించుకున్నటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారు. దేశాలకన్నిటికీ నాగరికత నేర్పినటువంటి దేశం ఇది, కలియుగం మొదలైన తరువాత. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఏ లోకానికి మీరు వెళ్ళినా, ఏ కాలానికి మీరు వెళ్ళినా మీకు హిందూ ధర్మం యొక్క, సంస్కృతి యొక్క ఆనవాళ్లే కనిపిస్తాయి. అది మనకి మన శరీరాలలో, మన యొక్క జీవన విధానాలలో అది మమేకమయ్యింది. ఎందుకు? ఇది సాధారణంగా ఎవరో వ్రాసినది కాదు, ఇది సనాతనంగా పరంపరాయుతంగా ఎన్నో యుగాల నుంచి, ఎంతో కాలం అనాది నుంచి మనకి భగవత్ ప్రసాదంగా వచ్చినటువంటిది ఋషుల ద్వారా. దాన్ని అందిపుచ్చుకోవడం రావాలి, రావాలండి అందరికీ కూడా. బ్రాహ్మణులతో అలా పలికిన తర్వాత రామచంద్ర ప్రభు ముందరికి వెళ్తున్నారు. ముందరికి వెళ్తూ ఉండగా నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏకాంత ప్రదేశంలో ఒక ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమంలో సుతీక్ష్ణ మహాముని అనేటువంటి ఆయన సుఖాసీనుడై జ్ఞానమగ్నుడై ఉన్నాడు. రామచంద్ర ప్రభు వెళ్ళి నమస్కారం చేశారు వినమ్రతతో. అయ్యా, నా పేరు రాముడు, రామో అహమస్మి, భగవన్ భవంతం ద్రష్టుమాగత త్వం మాం అభివదా ధర్మజ్ఞ మహర్షే సత్య విక్రమ. అయ్యా, నా పేరు రాముడు, మిమ్మల్ని దర్శించడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ధర్మజ్ఞులు అని నేను విన్నాను. మీ యొక్క నిష్ఠయందు మీరు పరిపూర్ణ స్థితిని పొందారని శరభంగ మహర్షి ద్వారా విని ఉన్నాను. అయ్యా, మీరు నాతో మాట్లాడండి. స్వాగతం కలుతే వీరా రామా ధర్మమృతాంవర. స్వాగతమయ్యా రామచంద్ర, నీ గురించే చూస్తున్నానన్నాడు సుతీక్ష్ణ మహర్షి. స్వాగతం. నీ కాలు ఇక్కడ పెట్టడం వల్ల నా ఆశ్రమం పునీతమయ్యిందన్నాడు. ఇప్పుడు చక్కని రక్షణ దొరికింది మా అందరికీ అని నాకు అనిపిస్తోందన్నాడు. నీ యొక్క దర్శన భాగ్యం వల్లే మేమందరం కృతకృత్యులయ్యాం. చాలా గొప్పవాడివి, వాసికెక్కిన వాడివి. నీ రాక కోసం ఇక్కడ నేను చాలా కాలం నుండి నిరీక్షిస్తున్నాను. నిన్ను దర్శిద్దామనే శరీరాన్ని కూడా విడిచిపెట్టకుండా ఇక్కడ ఉన్నాను. కోసల రాజ్యాన్ని కూడా కాదని తండ్రికి మాట ఇచ్చి అరణ్యాలకి పయనమై చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చి చేరుకుని నివసిస్తున్నామని ఇంతకు ముందే నేను విని ఉన్నాను మహర్షుల ద్వారా. రామ, 100 యజ్ఞాలు చేసినటువంటి దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు. 100 యజ్ఞాలు చేసిన దేవేంద్రుడు అన్నాం ఎందుకండి? 100 యజ్ఞాలు చేస్తే దేవేంద్ర పదవికి అర్హత వస్తుంది. అందుకనే ఎవరైనా యజ్ఞాలు ఎక్కువగా చేస్తే వాళ్ళ యజ్ఞాలు పాడవడం కోసం ప్రయత్నం చేస్తాడు దేవేంద్రుడు. ఎందుకు? అతని పదవికి టెండర్ పెడతాడు వీడేమో. సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా యజ్ఞాస్వాన్ని దొంగలించారుగా, అందుకనే దేవతలు. మనం ఎక్కువగా తపస్సు చేసిన, ఎక్కువగా ఆ యొక్క ఫలితాన్ని పొందిన దేవతలకి నచ్చదటే. వాళ్ళు చేసే పని చాలా తక్కువ అండి. వాళ్ళు పైనుంచి కిందకి వర్షిస్తారు ఇలాగ. మనం కింద నుంచి పైకి ఎక్స్పోర్ట్ చేస్తాం. మంది కష్టమా వాళ్ళది కష్టమా చెప్పండి? పైనుంచి వేసేయడం సింపులే, కింద నుంచి పైకి పంపడమే చాలా కష్టం. అందుకనే మోక్షం అనేటటువంటి పదం మానవుడికి వినా దేవతలకు కూడా లేదు. దేవతలు మానవుడిగా భూమి మీద జన్మించి వాళ్ళు మోక్షప్రాప్తి పొందాలని ప్రయత్నం చేస్తారు. అంతేకాదు,
కలియుగంలో పుట్టాలి అన్నిటికన్నా కూడా అని కోరుకుంటాను. ఎందుకుట? కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందొచ్చు. ఎందుకు? భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకుంటే చాలు. కలియుగం తరించిపోతాయి. ఈ యజ్ఞాలు యాగాలతో గొడవ ఉండదు మనకి. ఆ సోమరసాన్ని వెతుక్కుని తెచ్చుకోక్కర్లేదు, దేవతలందరినీ పిలవక్కర్లేదు, ఈ హవిర్భాగాలు చెయ్యక్కర్లేదు. అందువల్ల వాళ్ళు సింపుల్గా మోక్షాన్ని పొందే మార్గాన్ని వెతుక్కుంటారట. కాబట్టి 100 యజ్ఞాలు చేసిన దేవేంద్రుడు ఇందాకే ఇక్కడికి వచ్చాడు, నీ గురించి చెప్పాడు. నా పుణ్యకర్మల ప్రభావం వల్ల సకల లోకాలని జయించాను నేను తపస్సు వల్ల. రామా, దేవతలకి ఋషులకి సేవిస్తూ ఈ లోకాలన్నీ కూడా నా తపశ్శక్తి వల్ల నా వశంలోకి వచ్చాయి. ఈ యొక్క తపస్సునంతటినీ నీకు సమర్పిస్తున్నానన్నాడు. యకర్మ ఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి అంటాడు నారద భక్తి సూత్రంలో నారదుడు. నువ్వు ఏది సంపాదించినా అవన్నీ విడిచిపెట్టి భగవదర్పణం చేసి సన్యాసిగా మారితే, అన్నింటి యందు సన్యాస బుద్ధి కలిగితే అంతకన్నా గొప్పదైనటువంటి నిర్ద్వంద్వ స్థితి మరొకటి లేదు. నిర్ద్వంద్వం అంటే ఏమిటి? నువ్వు కాకుండా వేరే ఇంకో వస్తువు ఉంది అనుకోవడం ద్వంద్వం. నిర్ద్వంద్వం అంటే అంతా నేనే, నేను కాకుండా మరో వస్తువు ఏది ఉంది అనే స్థితిలోకి వెళ్ళడం. అందువల్ల త్యాగబుద్ధితో తను ఏది సంపాదించినా అది అందరికీ పంచిపెట్టి భగవంతుడికి నివేదన చేసినట్లుగా భావన చేసి ఎవడైతే కృతకృత్యుడవుతాడో వాడు నిజంగా నిర్ద్వంద్వుడే. ఇది భక్తిలో ఒక పరాకాష్ఠ. అందువల్ల భగవంతుడికి ఈయన కూడా సమర్పిస్తున్నాడు తీసుకోమని. అయ్యా, మీరు సమర్పిస్తున్నారు, నేను స్వీకరిస్తాను. ఒకవేళ మీరు సమర్పించినా సమర్పించకపోయినా ఆ లోకాలన్నింటినీ నేను సంపాదించుకోగలను. కానీ నేను ఇక్కడ హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన ఒక ప్రదేశాన్ని నాకు సెలవివ్వండి, నేను అక్కడ హాయిగా ఉంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, రామ, భగవన్ సర్వత్ర కుశల సర్వభూతహితేరత ఆఖ్యాత శరభంగేణ గౌతమేన మహాత్మన. గౌతమ వంశజుడైనటువంటి శరభంగ మహర్షి వారు మీ పేరు చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు. మీరు నన్ను అనుగ్రహించండి. రామచంద్ర, నువ్వేమీ అనుకోనంటే ఇక్కడే నువ్వు ఉండొచ్చు. సర్వ సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి, సకల కందమూల ఫలాలు ఇక్కడ లభిస్తాయి. నువ్వు హాయిగా ఇక్కడే ఉండి నీ తాపస వృత్తిని గడపవయ్యా అన్నాడు సుతీక్షణుడు. అప్పుడు రాముడు అన్నాడు, అలా కాదు స్వామి, ఇది అరణ్యం, క్రూర మృగాలన్నీ సంచరిస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒక సమయంలో ఈ క్రూర మృగాలు మీ ఆశ్రమం మీద కానీ లేకపోతే మిగతా వారి మీద కానీ దండిస్తే వాటిని నేను చంపవలసి వస్తుంది. నేను జంతువుల్ని కనుక చంపుతూ ఉంటే ఆ కర్మని మీరు చూసి ఇబ్బంది పడతారు. కాబట్టి మీ ఆశ్రమాల యందు నేను అలా ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను నిర్జనంగా ఏకాంత ప్రదేశంలో ఎక్కడైనా కాలం గడపాలనుకుంటున్నాను, దాని గురించి నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అని మహర్షితో చెప్పి సంధ్యా సమయం అయిందని సంధ్యావందనం పూర్తి చేసుకుని సరస్సులో స్నానం చేసి అక్కడ మందాకిని నది దగ్గర సంధ్యోపాసన పూర్తి చేసుకుని ఆ రోజు రాత్రికి సీతారామ లక్ష్మణులు సుతీక్షణుడి దగ్గర అర్ఘ్యపాద్యాదులన్నీ తీసుకుని అక్కడ భోజనం చేసి విశ్రమించి ఉదయాన్నే లేచి కార్యోన్ముఖులై సుతీక్షణుడికి నమస్కారం చేశారు. అయ్యా, దండకారణ్యంలో నివసించేటటువంటి పుణ్యాత్ములైనటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలన్నీ మేము దర్శించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాక్షసులు మాయారూపాలు ధరించి ఈ మహర్షులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క రామచంద్ర ప్రభు ఈ ముని ఆశ్రమాలన్నింటికి వెళ్ళి దర్శనం చేయాలనుకున్నట్ట సంకల్పం. అంటే ఇక్కడ వచ్చేటటువంటి రాక్షసులందరినీ కూడా ఆయన అదుపు చేస్తాడు, కంట్రోల్లో పెడతాడు. మహావినాశనం ముందు ఎలాగో ఉంది, ఈలోపు చిన్న చిన్న వాళ్ళందరినీ తీసుకుంటూ పోవడానికి వీళ్ళ ఆశ్రమాలన్నీ దర్శనం చేస్తారు. ఎవరైతే తపస్సులలో ఉంటారో వాళ్ళకి రాముడంటే ఏమిటో తెలుసని విశ్వామిత్రుడే చెప్పాడు మొట్టమొదట. నన్ను వశిష్ఠోపి మహాతేజ
వశిష్ఠుడిని అడగవయ్యా కావాలంటే, నన్ను అడగకపోతే దశరథ. యోగులకి తపశ్శక్తి సంపన్నులకి రాముడంటే పరమాత్మ కింద లెక్క. సంసార జీవితం గడిపేవాడికి, నీలాంటి వాడికి, ఓ దశరథ రాముడు చిన్నపిల్లవాడిగానే, మానవ మాతృడుగానే, సామాన్యమైన వాడిగానే కనిపిస్తాడు. అలాగే తీసుకోవాలండి మనం కూడా. ఎందుకంటే మాయలో ఉన్నాం కాబట్టి, మాయను అధిగమించిన వారు కాబట్టి వాళ్ళు పరమాత్మ కింద దర్శనం చేస్తున్నారు. పరమాత్మగా దర్శనం చెయ్యడం తప్పు కాదు, ఆచరణాత్మకంగా వచ్చేటప్పటికి మానవుడుగా భావించాడనే భావనని పక్కన పెట్టేయడం ఉందే, ఇది అన్నిటికన్నా దొంగ బుద్ధి. ఆయన దేవుడు కాబట్టి చేశాడండి అని వేస్తాడు, చిన్న మాటతో పోతుంది. ఎందుకు? వీడు చేయవలసిన పనిని తప్పించుకోవడం కాదు. ఆయన చెప్పుకున్నాడు నోటితో, ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని మాత్రమే. పరులకే గాని దైవమను భావము, మా రఘురామమూర్తికే నరుడ నడన్న భావమే మనంబునా. బయట చూసేవారందరికీ ఆయన పరమాత్మ కింద కనిపించినా ఆయన మనసులో మాత్రం నరుడుననే భావన చేశాట. అయ్యి అభిమానం ఉండచే, ఆయనకు ఆ అభిమానం ఉంది కాబట్టి మనుషుల మీద, నరునకుదార జీవన ఘనత్వమునంత అనుగ్రహించే. ఈరోజు మానవుడికింత విలువ ఉంది అంటే ఆయన అవతారం ఎత్తి ఇక్కడికి రావడం వల్లే. తానెరుగునే మును పెన్నడేని ఇట్టి కృపా సహిష్ణుతల్. అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా ఇలాంటి అవతారం ఎత్తాడా మళ్ళీ స్వామి? మానవుడిగా వచ్చాడా? కృష్ణుడిగా పుట్టినా లీలలన్నీ చూపించాడు. విష్ణు చక్రాన్ని ధరించాడు, గదని ధరించాడు, కౌమోదికి శంఖచక్ర గదలతో వచ్చాడు. రాముడిగా ఉన్నప్పుడు కౌమోదికి శంఖచక్ర గదలు ఏమీ పట్టుకోలేదండి. తన భార్య పోతే, ఓ వృక్షమా, తాళవృక్షమా, ఓ గోదావరి నది, ఓ జింక, ఓ పెద్ద పులి మా సీతను చూశారా అని బాధపడ్డాడు ఒక మానవుడిలాగా. ఇప్పుడు ఈ ఋష్యాశ్రమాలన్నింటినీ మేము దర్శనం చెయ్యాలనుకుంటున్నాం, అనుగ్రహించండి. జితేంద్రియులైనటువంటి తపస్సులను చేయుచున్నటువంటి ఆ మహామునుల్ని మేము దర్శించాలని కుతూహలపడుతున్నాం, దానికి మీరు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు సుతీక్ష్ణుడు. సూర్యకిరణాలు తట్టుకోలేనంతగా వేడెక్కక ముందే ఈ యొక్క సూర్యోదయం అవుతున్న సమయంలోనే మేము బయలుదేరతాం అని అడిగాడు. సుతీక్ష్ణ మహర్షి యొక్క పాదాలకి నమస్కారం చేశారు రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతామాత. వెంటనే ఋషి అంటున్నాడు, రామా, నీడవలే నిన్ను వెన్నంటి వస్తున్నటువంటి ఈ సీతాదేవితో లక్ష్మణుడితో ఎట్టి ఉపద్రవములు కూడా లేనటువంటి దారిలో హాయిగా వెళ్ళు ముందరికి. తపప్రభావము చేత నిర్మలమైన అంతఃకరణములు కలిగినటువంటి శుద్ధి స్వభావం కలిగిన వారు మీరు. అందుకనే మల్ల రామాయణంలో మాట్లాడుతుంది, శుద్ధాత్ముడైన రాముడు శుద్ధాంతపు దేవిగాన శుభలక్షణముల్ శుభమై తోచుచున్నవి. శుద్ధమైన మనస్తత్వం కలిగిన వారు మీరు. మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడు లోకమంతా హితం అవుతుందండి. మన మనస్సే శుద్ధంగా లేకపోతే లోకం మనకి ఎలా మనకి సహకారం చేస్తుందండి? ఆలోచించండి. అందుకనే ధర్మ మార్గంలో నడుచుకున్న వారికి ప్రకృతి అనుగ్రహిస్తుంది, వెనకాల నిలబడుతుంది. యథా ధర్మ ప్రవృత్తస్య తిర్యంకోపి సహాయకన్ యథా అన్యాయ ప్రవృత్తస్య సోదరోపి విముచ్యతి. మురారి చెప్తాడు ఈ మాట. ధర్మ మార్గంలో ఉన్నవాడికి చెట్టు, చేమ, పుట్ట, గోద, వానరాలు, జంతువులు, పక్షులు అన్నీ సహకారం చేశాయి. ఇక అధర్మంలో వెళ్ళినటువంటి రావణాసుని సొంత సోదరుడు కూడా విడిచిపెట్టేశాడు. అందువల్ల ధర్మాన్ని పట్టుకున్న వాడికి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది వెనక్కాల. నీకు శుద్ధ సత్వ సంపన్నుడివయ్యా, హాయిగా వెళ్ళండి, మునీశ్వరుల యొక్క రమ్యమైన ఆశ్రమాలని దర్శించండి అన్నాడు. రాముడు ఆయన దగ్గర నమస్కారం చేసి మిగతా ఋషులందరితో కలిసి బయలుదేరారు.
ఎన్నో వనాల్ని దర్శనం చేసుకుంటూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోయే మృగాల్ని, పక్షుల్ని, వాటన్నింటినీ చూస్తూ గిరుల్ని, పర్వతాల్ని, సెలయేళ్ళని అన్నింటిని దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాడు రామచంద్ర ప్రభు. అలా వెళ్ళిపోతూ ఋషుల యొక్క ఆశ్రమాల్ని సందర్శన చేస్తున్నారటండి. చెప్తున్నారు, రామ ప్రయాణాన్ని నెమ్మదిగా కొనసాగించు, లక్ష్మణ నువ్వును వెళ్ళు, నాయనలారా ఈ ఆశ్రమానికి మళ్ళీ ఎప్పుడైనా సరే ఇక్కడికి దగ్గరలో ఎక్కడైనా ఉంటే మళ్ళీ వచ్చి ఆశ్రమాన్ని దర్శనం చెయ్యండి అని చెప్పాడు. అయితే అలాగే అని సెలవు తీసుకుని రామచంద్ర ప్రభు హాయిగా వెళ్ళిపోతూ ఉండగా మార్గం మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత సీతాదేవి రామచంద్ర ప్రభువుతో ఒక మాట చెప్పి, ఏమండి యుక్తాయుక్తంగా చక్కగా ప్రేమతో మాట్లాడిందిట సీతామాత. అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహానో నివృత్తేన తు శక్యోయం వ్యసనాత్ కామజహాదివ. అయ్యా, మునిధర్మం ఉన్నదే, ఈ మునిధర్మము చాలా మహోన్నతమైనటువంటిది, చాలా సూక్ష్మమైనటువంటిది, నిశితమైనటువంటిది. దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఒక మునిగా బ్రతకడం అంటే చాలా కష్టం. చెప్పడం సులువు, కానీ ఆ తపశ్చర్య యందు నిమగ్నుడై మనసుని భగవంతుడి మీదే నిలబెట్టి అలా ఉంచడం అనేది చాలా కష్టం. అయితే కామజములైనటువంటి వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ వృత్తి అలవడుతుంది. కామక్రోధాలను విడిచిపెట్టాలి, అసలు ముందు తాపసుడిగా మారాలి అంటే. ఈ లోకంలో ప్రముఖులైనటువంటి కామజములైనటువంటి వ్యసనాలు అనేటటువంటివి 3 ఉన్నాయి. ఏమిటా వ్యసనాలు? ఒకటి మిథ్యావాక్యం, అంటే అబద్ధాలు ఆడడం. రెండేమిటి? వైరభావం, ఎదుటివారి యందు శత్రుత్వం పెట్టుకోవడం. మూడేమిటి? తస్మాత్ గురుతరావుభౌ పరధారాభిగమనం, పరస్త్రీల యందు వ్యామోహం పెట్టుకోవడం. ఈ 3 కూడా దుష్టమైన కామలక్షణములు అని చెప్పింది సీతామాత. ఈ 3 కూడా మీరు మిథ్యావచనం అనేటటువంటిది, అబద్ధం అనేటటువంటిది మీ జీవితంలో ఎప్పుడూ పలకరు, అది నాకు తెలుసు. ఇక 3 పరస్త్రీ వ్యామోహం, అది మీకు జీవితంలో ఎప్పుడూ కూడా మీ యొక్క ఆచరణాత్మకంలో నేను ఎప్పుడూ కూడా అది చూడలేదు. అయితే మరొక్కటి ఉన్నదే, రెండవది వైరత్వం అనేటటువంటిది, శత్రుత్వం అనేటటువంటిది పెట్టుకోవడం. ఏమిటి? అవతలవాడు నీకు ఏ శత్రువు కాకపోయినా నువ్వు కావాలని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం. ఇది అధర్మం కదండి, మునివృత్తికి తగినటువంటిది కాదు కదా. మీరు తాపస వృత్తి జడుపుతానని అరణ్యాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు రాక్షసులకి ఎటువంటి శత్రుత్వమో లేదు. అయినా సరే మీరు అభయం ఇచ్చారు, ఆ రాక్షసుల్ని నేను చంపుతానని ఋషులందరికీ. ఇది ఎలా కుదురుతుంది? వ్యసనం అనేటటువంటిది ఎంత తపస్సు చేద్దామన్న వాడినైనా భ్రష్టుణ్ణి చేస్తూ. దీనికి ఒక ఉదాహరణ కథ చెప్పింది సీతామాత. ఏమిటి? ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు వాడి తపస్సు ఫలించకూడదని ఒక బాటసారి రూపంలో వచ్చి వాడి దగ్గర ఒక ఖడ్గాన్ని ఉంచాట. నాయనా, నీ దగ్గర కొన్ని రోజులు ఈ ఖడ్గాన్ని ఉంచు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని న్యాసంగా ఇచ్చాడు. ఈ ఋషి రోజు తపస్సు చేసుకునేటటువంటి వాడు ఈ ఖడ్గాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీద మనసు పెట్టడం మొదలుపెట్టాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సమిధలు తెచ్చుకుందామన్నా ఈ ఖడ్గం ఎవరైనా దొబ్బేస్తారేమోనని భయపడుతూ ఈ ఖడ్గాన్ని కూడా తలతోనే తీసుకువెళ్ళేవాడు. పోనీ అక్కడితో ఊరుకున్నాడా? ఏదైనా కొమ్మని తీసి విరిచి కిందకి తెచ్చుకోవాలనుకుంటే దానిని వాడడానికి ఈ కత్తిని ఉపయోగించేవాడు. నిజానికి ఋషులు అలా చెయ్యరు, కింద పడిపోయిన ఎండిపోయిన పుల్లల్ని మాత్రమే ఏరుకుంటారు. చేతిలో కత్తి ఉంది కదా, అవసరార్థంగా కనిపించింది, వాడికి అవసరం లేకపోయినా దాన్ని ఉపయోగించి చెట్లను నరకడం మొదలుపెట్టి ఇది ఒక వ్యసనంగా మారి రోజు దీన్ని ఎందే చూసుకోవడం, దీన్ని జాగ్రత్తగా రక్షించడం ఎందే మనసు లగ్నమై అతడి తపస్సుకి అతడు దూరం అయిపోయాడు.
ఒక్క ఖడ్గము ఒక ఋషిని తన తపస్సు నుండి దూరం చేసేసినట్లుగా వ్యసనంతో మీలో ఉన్నటువంటి ఈ యొక్క శత్రువుల్ని మూపుమాపుతాను రాక్షసుల్ని అని చెప్పినటువంటి వైరభావం ఉన్నదే, ఇది మీ యొక్క తపస్సుకి భంగము కాదా? అంటే మీరు సర్వజ్ఞులు, మీకు ఏమీ తెలియదు అని నేను అనట్లేదు. నేను చెప్పాల్సిన బాధ్యతగా ఏదో మీకు నాకు తోచినటువంటి పురుషార్థ విషయాల్ని మీతో చర్చిస్తున్నాను తప్ప స్త్రీ చాపల్యం చేత మీకేమీ తెలియదనే భావంతో మాత్రం చెప్పట్లేదు సుమా అని సీతామాత అడిగింది రాముడు. అంటే మీరు తాపస వృత్తితో వచ్చారు, జటలు కట్టుకున్నారు, నారచీరలు కట్టుకున్నారు, తపోజీవనం గడుపుతానన్నారు, మరి ఈ బాణాలు ఏమిటి, ధనస్సు ఏమిటి, క్రూర హింసిస్తానని మీరు మాట ఇవ్వడం ఏమిటి, వాళ్ళని చంపుతానని మాట ఇవ్వడం ఏమిటి, ఇది ఏవైనా సరిపోతుందా? వనవాసం ఎక్కడా, క్షాత్రధర్మం ఎక్కడండి? లేకపోతే తపస్సు ఎక్కడా, ఈ యొక్క క్రూరాత్ముల్ని చంపడం అనేటటువంటిది ఎక్కడ? మీరు చేసేటటువంటి వృత్తికి, మీరు ఇచ్చినటువంటి మాటకి ఎటువంటి స్పందన కూడా సరిపోవట్లేదు అని అడిగింది సీతమ్మ. వెంటనే రాముడు ఇచ్చే సమాధానం మనందరికీ శిరోధార్యం అండి. మీకు అందుకునే మొట్టమొదట ఎందుకంతసేపు చర్చ ఇచ్చానంటే, రాముడు తాపస వృత్తి చేసినా చేతిలో ధనుర్బాణాలు ఎందుకు ధరించాడో ఇక్కడ చెప్తున్నాడు. హితయుక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచ. ఓ దేవి, నువ్వు మహోన్నతమైన జనక మహారాజు గారి వంశంలో జన్మించిన దాన్ని, ధర్మాత్మురాలి, నీపై నాకు కలిగినటువంటి అనురాగం గాఢమైనటువంటి, నీకు కూడా నా ఎందంతటి అభిమానం ఉన్నది. అన్ని విధాలుగా నీకు తగినట్లుగా నా హితాన్ని కోరుతూ నువ్వు చెప్పావు పలుకులన్నీ కూడా నిజమే. అయితే నేను చెప్పేది వినమన్నాడు రాముడు. కింతు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తం మిదం వచ క్షత్రియైర్ధాయతే చాపో నార్తశబ్దో భవేదితి. క్షత్రియులు ధనుర్ధారులై ఉన్నటువంటి చోట ఆర్తనాదం, నన్ను రక్షించండి అనే మాట వినబడకూడదు అని చెప్పాడు. చూడండి, అది నువ్వే చెప్పావుగా, క్షత్రియుడు అయి ఉన్నప్పుడు మీరు కాపాడినా మంచిదే, కానీ మీరు ఇప్పుడు తాపస వృత్తిలో ఉన్నారన్నావుగా. ఒకటే విషయం చెప్తాను, గుర్తుపెట్టు. ఇక చెప్పవలసిందేముంది? దండకారణ్యంలో దీక్షతో తపస్సు అనుసరిస్తున్నటువంటి ఈ మునులందరూ కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళంతట వాళ్ళుగా ఆర్తులై నన్ను శరణు వేడారు. శరణు వేడినప్పుడు నేను ఈ పని చెయ్యను అనడం అనేటటువంటిది క్షత్రుడి యొక్క ధర్మం కాదన్నాడు రాము. వనవాస దీక్ష అనేటటువంటిది తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం ఇక్కడ పితృదేవతల్ని దేవతల్ని తృప్తిపరుస్తూ నన్ను నేను తపోవంతుడిగా చేసుకుంటాను తప్ప, శరణని నా దగ్గరికి ఎవరొచ్చినా ఒక క్షత్రియుడిగా నా క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టను నేను అన్నాడు రాము. చూడండి, శరణు వచ్చారు వీళ్ళందరూ, నరమాంస భక్షకులు, భయంకర రాక్షసులు, వీళ్ళందరూ వచ్చి ఈ సాధు పురుషుల్ని చంపి తినేస్తూ ఉంటే ఆ రాక్షసులు పెట్టేటటువంటి బాధలన్నింటికి సాధు పురుషులందరూ గురవుతున్నారు. సీత, మీరు నా యందు ప్రసన్నులు కండి, మిమ్మల్ని మేము అర్థిస్తున్నాం అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి వేడుకుంటే నాకు సిగ్గు అనిపించింది. ఎందుకని? వాళ్ళని రక్షించాల్సిన ధర్మం నాది, వాళ్ళ చేత వచ్చి అడిగించుకోకూడదు. నేను ఏకగ్రీవంగా నాతో వాళ్ళందరూ వచ్చి, రామా, కామరూపులై ఉన్నటువంటి రాక్షసులు దండకారణ్యంలో మమ్మల్ని పీడిస్తున్నారు, ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు, వాళ్ళు మా కార్యాన్ని భంగపరుస్తున్నారన్నారు. ఇలా విన్నవించుకుంటే నేను ఏం చెప్పాలి వాళ్ళకి? ఒక్కటే చెప్తున్నాను సీతా, గుర్తుపెట్టుకో. ఋషుల యొక్క అభ్యర్థనని నేను సావధానంగా విన్నాను. విన్నాక నన్ను ఆశ్రయించినటువంటి ఋషుల యొక్క విరోధులు ఉన్నారే, శత్రువులు, నన్ను ఆశ్రయించిన శత్రువులు కూడా, నన్ను ఆశ్రయించిన వారి శత్రువులు కూడా నాకు శత్రువులతో సమానం అన్నాడు. అర్థమవుతుందండి చెప్పిన పాయింట్? నేను వాళ్ళతో శత్రుత్వం, వాళ్ళు నాకు శత్రువులు కాదు అని నువ్వు అంటున్నావు, కానీ నన్ను వీళ్ళు ఆశ్రయించారు, వీళ్ళందరికీ వాళ్ళు శత్రువులు, నన్ను వీళ్ళు ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ శత్రువులు కూడా నా శత్రువుల కిందే లెక్క అన్నాడు.
అందువల్ల రాక్షసులందరినీ పూర్తిగా పరిమార్చి తీరతాను. దండకారణ్యవాసులైన ఈ ఋషులందరినీ కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేశాను. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో సీత, బొందిలో ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను కానీ ఇచ్చిన మాటని మాత్రం విడిచిపెట్టనన్నాడు. చూడండి, రాముడి యొక్క గొప్ప స్థైర్య ధర్మాన్ని ఇక్కడ చూపిస్తాడు వాల్మీకి. ఋషులకు ఇచ్చిన మాటని నిలబెట్టి తీరతాను. ఎందుకు అంటే సత్యపాలనమే సర్వదా కూడా నాకు ఇష్టమైనటువంటిది. మునినా మన్యథాకర్తం సత్యమిష్టం హిమే సదా. ఏ మాట అయితే ఇచ్చానో ఎదుటివాడికి దాని మీద నిలబడిపోవడానికి, ప్రాణాలు ఇచ్చేయమన్నా సరే ఇచ్చేయడానికి సిద్ధం అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికే కదా అరణ్యాలకు వచ్చాడు. అంటే తాపసి కింద వచ్చి తాపస జీవనాన్ని గడపడం కన్నా అంతమందిని రక్షించి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే అన్నిటికన్నా గొప్ప ధర్మం. ధర్మం ఎక్కడైనా సూక్ష్మం అండి. ఆ సూక్ష్మమైన ధర్మాన్ని తెలుసుకున్నవాడే ధీరపురుషుడు. ఇప్పుడు నేను స్వానప్రస్తుగా ఉండడం వల్ల ఒదిగేదేమీ లేదు. ఇంతమంది వచ్చి నన్ను శరణు వేడినప్పుడు వాళ్ళని రక్షించకుండా నేను కూడా ముక్కు మూసుకుని కూర్చుంటే నేను క్షాత్రంలో పుట్టి క్షత్రియుడిగా పుట్టి ఉపయోగం లేదు. నా ధర్మాన్ని నేను విడిచిపెట్టిన వాడి కింద లెక్క. కాబట్టి ఇంతమంది ప్రాణాల కోసం రక్షించడం కోసం ఒక్క అధర్మం నేను చేసినా నాకు అది ఏం పెద్ద ఇబ్బంది కాదన్నాడు. అందువల్ల ఎక్కడ ధర్మం ఎంత క్వాంటిటీలో ఎంత పరిస్థితుల్లో నువ్వు దాన్ని ఆచరిస్తున్నావు అన్న దాంట్లో ప్రాణం పోయే స్థితి వచ్చిందండి. ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? దొంగతనం చేసైనా ఆకలి తీర్చుకుని ప్రాణాలు నిలబెట్టుకో, అంతవరకు. ప్రాణం నిలబడడం ముఖ్యం. అక్కడ దొంగతనం అనే అధర్మం ఉందే అది లెక్కలోకి రాదు. ప్రాణం నిలబెట్టుకోవడానికి చేసావు కాబట్టి అది అసలు లెక్కలోకే రాదండి శాస్త్రం. అలాగా ఇక్కడ ఇంతమంది ఋషుల ప్రాణాలు నేను కాపాడాలి. నేను ఆజ్ఞ ఇచ్చాను, వాళ్ళందరికీ అభయం ఇచ్చాను. అది చెయ్యాలా? నేను వానప్రస్థు కింద కూర్చోవాలా అంటే నాకు వానప్రస్థుగా కూర్చోవడం కన్నా ఇంతమందిని రక్షించడం అనే ధర్మం ఉందే అదే నాకు ముఖ్యం. దాని మాటకు వస్తే ఇచ్చిన మాట కోసం శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. అప్యాం జీవితం త్యజ్యాం త్వాం వా సీతేశ లక్ష్మణం. కావాలంటే రాజ్యాన్నైనా విడిచిపెట్టేస్తాను, సీత నిన్నైనా విడిచిపెట్టేస్తాను, లక్ష్మణున్నైనా విడిచిపెట్టేస్తాను, నా ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటని మాత్రం నేను తప్పనన్నాడు రామచంద్ర. ఇది అలవడాలి మానవుల్లో. ఇచ్చిన మాటకి కట్టుబడిన వాడే కృతజ్ఞుడండి. కృతజ్ఞత చూపించకూడదు ఎప్పుడూ కూడా. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, వాడికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదుట మాట ఇచ్చి దాని మీద నిలబడకపోతే. అందువల్ల నేను ఇచ్చిన మాటకి కట్టుబడతాను సీత. ఇందులో నువ్వు నన్ను నా మనసుని పక్కకి తప్పించడానికి వీలు లేదన్నాడు. హనుమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారే రాశారు ఈ మాట. దిశరం నాభిసందత్తే రామోద్విర్న విభాషతే దిర్దధాతి నచార్దిభ్య పత్నీద్వయమధాపివా. అందుకనే రెండు మాటలు లేవు రాముడి నోటిలోంచి. రెండో బాణం తీయడు. రామబాణం విడిచిపెట్టిన తర్వాత ఇంకో బాణం తీయవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గర చెయ్యి చాచడు, రెండవ భార్యను స్వీకరించాడు. ఇది ఆయన యొక్క ప్రతిజ్ఞ. అందుకనే అలాంటి రాముణ్ణి పట్టుకోవాలి. పట్టుకుంటే ఐశ్వర్యం రామపూజనాత్. రాముణ్ణి అలా పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందన్నారు. వెళ్ళిపోతున్నారు ముందరికి. వెళ్ళిపోతూ ఉంటే ఒక సరస్సులో నుంచి మంచి వాయిద్యాలు సౌండ్లు చక్కగా సంగీతాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఋషుల్ని పిలిచి అయ్యా ఏమిటా శబ్దాలని అడిగాడు రామచంద్ర ప్రభు. రామ, పూర్వం మండకర్ణి అనేటటువంటి ఒక ఋషి ఇక్కడ తపస్సు చేసేవాడు. అతడి తపస్సును భంగం చేయడానికి 5 అప్సరసల్ని పంపించాడు దేవేంద్రుడు. వాళ్ళ మోహంలో పడిపోయి వాళ్ళందరినీ భార్యలుగా చేసుకుని తపస్సు విడిచిపెట్టేసి ఆయన చక్కగా సంసార జీవితాన్ని గడుపుతూ హాయిగా ఈ సరస్సులో కింద భాగంలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని తపోశక్తితో హాయిగా కాపురం ఉంటున్నాడు ఆయన.
ఆ కాపురం ఉంటున్నటువంటి ఈ మహర్షి హాయిగా అప్సరసులు వాయించే సంగీత వాయిద్యాలన్నింటినీ వింటూ సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఆ సంగీత కచేరీలోంచి వస్తున్న శబ్దాలే ఈ యొక్క సరస్సు అడుగు భాగంలో ఉంది అదంతా కూడా అని చెప్పారు. నమస్కారం చేశాడు. రామచంద్ర ప్రభు ముందరకి నడిచాడు. ఎలాగా చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఎంత స్వామి హాయిగా సకల ముని యొక్క ఆశ్రమాలు కూడా తిరుగుతూ వెళ్ళాట. సీతారామ లక్ష్మణ సహితుడై ముందరికి వెళ్ళి ఎన్నో ముని ఆశ్రమాలు దర్శనం చేశాడు. ముని ఆశ్రమాలు దర్శనం చేయడం కాదు, ఒకసారి మళ్ళీ తాను చూసిన ఆశ్రమాలన్నింటినీ మళ్ళీ చూడాలని వెనక్కి వెళ్ళాట. అందరినీ దర్శనం చేస్తున్నట్ట. ఒక ఆశ్రమంలో 10 మాసాలు ఉన్నాడు, మరో ఆశ్రమాల్లో సంవత్సరం ఉన్నాడు, ఇంకో ఆశ్రమంలో 4 నెలలు ఉన్నాడు, ఇంకో ఆశ్రమాల దగ్గర 7 మాసాలు ఉన్నాడు, ఇంకో ఆశ్రమాల దగ్గర 5, ఇంకో ఆశ్రమాల దగ్గర 6. ఇలాగా అన్ని ఆశ్రమాలని కవర్ చేశాటండి. ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ చిత్రకూటం దగ్గర మొదలుపెట్టుకుని ఆ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ప్రారంభమై మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి మహారాష్ట్ర కవర్ చేసుకుంటూ మొత్తం అంతదండకారణ్యాన్ని కూడా తిరిగాడు. ఇలా తిరుగుతూ వచ్చినప్పుడే ఆశ్రమాలన్నీ భద్రాచలం దగ్గర కూడా కొంతకాలం నివాసం ఉన్నాడండి. అందుకనే మనం భద్రాద్రి వెళ్ళినప్పుడు పర్ణశాల అని చూపిస్తారు మనకి. సీతమ్మ తల్లి ఆరేసుకున్న బట్టల యొక్క మచ్చల్ని, ఆయన కండువా ఆరేసుకున్న బట్టల్ని, అవన్నీ అక్కడ కొంతకాలం జీవించాడు ఆ ఆశ్రమ ప్రాంతాల దగ్గర ఆయన. మళ్ళీ ఇవన్నీ తిరుగుతూ అన్ని ఆశ్రమాలు దర్శనం చేస్తూ ఇలా దండకారణ్యంలో అన్ని ముని ఆశ్రమాలని దర్శనం చేసుకుంటూ అక్కడ పెట్టే రాక్షసుల యొక్క బాధల్ని నుండి వాళ్ళని కాపాడుతూ ఆ చిన్న చిన్న రాక్షసుల్ని సంహారం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ మూలం ఎక్కడుంది? ఆ కరుడు అనేవాడు ఉన్నాడని చెప్పాడు మహర్షుడు. ఈ కరుడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాడు. 10 సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ వనవాస జీవితం. 10 సంవత్సరాలు హాయిగా పూర్తయిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతం వైపుకి వస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఋషి ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు చెప్పారు, సుతీక్ష్ణ మహర్షి వారు ఈ మధ్య కాలంలోనే వచ్చారండి ఇక్కడికి, ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపన చేసి ఇక్కడే ఉంటున్నారు అని చెప్పగానే రామచంద్ర ప్రభువుకి మాట గుర్తొచ్చింది. ఓహో, సుతీక్ష్ణ మహర్షి వారు మనకి 10 సంవత్సరాల క్రితం మళ్ళీ నువ్వు కుదిరితే నా ఆశ్రమానికి రావయ్యా అని అన్నారు కదా, మళ్ళీ వెళ్ళి ఒకసారి సుతీక్ష్ణ మహర్షి వారిని దర్శనం చేద్దాం లక్ష్మణ సీత అని చెప్పి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం మళ్ళీ ఆయన ప్రాంతాన్ని మార్చుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారని తెలుసుకుని మహారాష్ట్ర దగ్గరికి వచ్చి అక్కడ కలుసుకున్నాడు. అక్కడ సుతీక్ష్ణ మహర్షి వారిని దర్శనం చేయడం, అగస్త్యుడి యొక్క సోదరుడి దగ్గరికి పంపించడం, అగస్త్య సోదరుడి దగ్గర నుంచి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళడం, అగస్త్య మహర్షి వారు గొప్పదైన విష్ణు జాపాన్ని ఇవ్వడం, ఆ విష్ణు జాపాన్ని తీసుకుని అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క పంచవటి ప్రాంతము దగ్గర రామచంద్ర ప్రభు నివాసం ఏర్పాటు చేసుకుని ఉండడం, అక్కడికి శూర్పణక రావడం, అక్కడ కరదూషణాదుల్ని వధ చేయడం అనే ఘట్టాలన్నింటినీ రేపన్న రోజున ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి అరణ్యకాండ 2వ రోజుకి చేరుకుంది. ఆ యొక్క ధర్మరాజు గారి యొక్క పేరు మీదుగా వారి ధర్మపత్ని అలాగే వాళ్ళ అబ్బాయి ఆ యొక్క సతీష్ గారు నాగగౌరి దంపతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అరణ్యకాండ అయ్యేంత వరకు కూడా చెప్పాలి అని వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః,
రామ్ రామాయ నమః. 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 మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతపర్జన్య పృథివీ సత్యశాలిని జై గురుదేవదత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవింద గోవింద గోవింద.